బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాజైన సౌలుతో సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్న మాటలవి. ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా ఏర్పరచబడిన వాడు సౌలు. అయితే సౌలు తిరుగుబాటు ధోరణి, తొందరపాటుతనం, గర్వహృదయం, అసూయ మొదలైనటువంటి దుర్లక్షణాలతో, మూఢత్వం, మూర్ఖత్వం అనే దుర్లక్షణాలతో దేవుడిచ్చిన కృపను, అంటే సింహాసనాధికారాన్ని కోల్పోయాడు. అతడు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఆ తప్పుని తీవ్రమైనదిగా దేవుడు భావించి సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడించిన మాటలవి. తొందరపాటుతనంతో తను చేసిన బుద్ధిహీనమైన చర్యను బట్టి దేవుడిచ్చిన తీర్పది. నీవు దీనుడవని, సాత్వికుడవని, వినయం కలిగిన వాడవని, తగ్గింపు కలిగిన వాడవని, నిదానస్తుడవని నేను అనుకున్నాను. దేవుడు కూడా సంతోషించాడు. కానీ దేవుని నియమాన్ని, నియామకాన్ని తృణీకరించే దైవజనులు, దేవుడు ఏర్పరిచినటువంటి పాత్రలను తిరస్కరించేటువంటి నీచ స్వభావం, దుర్గుణం నీ దగ్గర ఉందని దేవుడు గుర్తించాడు. ప్రాక్టికల్గా ఇప్పుడు అది రుజువైంది. తరతరాలకు నిన్నే, నీ పిల్లల్నే ఇశ్రాయేలు సింహాసనం మీద ఉంచాలని ఆయన అనుకున్నప్పటికీ నీ చర్యలను బట్టి, నీవు చేసిన ఈ పనిని బట్టి నీకు ఆ శాశ్వత సింహాసనాన్ని, అందుకు అవసరమైన కృపను దేవుడు ఇవ్వటానికి నిరాకరించాడు. నువ్వు కృపను పోగొట్టుకున్నావు. అయితే అది తీసి తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని వానికి ఇవ్వడానికి దేవుడు ఫిక్స్ అయ్యాడని ఒక తీర్పును ప్రకటించినటువంటి ఘట్టము మనం చదువుకున్న విషయం. ఎవరు తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు అంటే దావీదని మనందరికీ తెలుసు. నిజానికి దావీదు అప్పుడు పుట్టి ఉన్నాడా? పుట్టలా. సౌలు పరిపాలించిన కాలం ఇంచుమించు 40 ఏండ్లు. 40 ఏళ్ల పరిపాలనలో కేవలం 2 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఆయన పరిపాలన కొనసాగింది. దావీదు సౌలు పరిపాలన అయిపోయిన తర్వాత ఇంచుమించు 30 ఏండ్ల ఈడు గలవాడై పరిపాలన మొదలుపెట్టాడు. అంటే సౌలు పరిపాలన ప్రారంభమైన 10 సంవత్సరాలకు దావీదు పుట్టి, దావీదుకు 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి సౌలుకు 40 ఏళ్ల పరిపాలన పూర్తయింది. లెక్క సరిపోయిందా? స్తోత్రం. దావీదు పుట్టి దావీదు 10 ఏండ్ల ఈడు గలవాడు అయ్యేసరికి సౌలు 40 ఏండ్ల పరిపాలన సంపూర్తయింది. దావీదు పుట్టి 30 ఏళ్ల ఈడు గలవాడయ్యేటప్పటికి, 10 ఏళ్ళు అంటున్నాను, 30 ఏళ్ల ఈడు గలవాడయ్యేసరికి, అంటే సౌలు పరిపాలన అయిన 10 సంవత్సరాలకు దావీదు పుట్టాడు. పుట్టి 30 ఏళ్ల ఈడు గలవాడయ్యేసరికి మొత్తం 40 అయిందన్నాను కదా, గుర్తుపెట్టుకోండి. అంటే సౌలు పరిపాలన ప్రారంభించి 2 ఏళ్ళు గడిచింది. అంటే ఆ తర్వాత ఇంకా 8 ఏళ్లకు దావీదు పుడతాడు. ఎన్నేళ్ళకి? అంటే శిశువు ఇంకా గర్భాన పడలా, భూమి మీదికి రాలా, పెరిగి పెద్దవాడు కాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేంత శక్తి ఆ బిడ్డకి ఇంకా రాలా. ఇదేది జరగకముందే దేవుడు యెషయి కడుపున పుట్టబోయే వాళ్ళల్లో ఎంతమంది పుడతారు, వాళ్ళలో తన చిత్తానుసారమైన మనసు గలవాడు ఎవడున్నాడో వెతికి బిడ్డ పుట్టక ముందే, కడుపున పడక ముందే గుర్తుపట్టేశాడు దేవుడు.
అది దేవుని శక్తి. విషయం జరగకముందే, ప్రారంభం కూడా కాకముందే, సంవత్సరాలకు ముందే ఆయన మొత్తం తెలుసుకొనే ఉంటాడు. అంతెందుకు, 10 ఏళ్లకు ముందు దావీదుని తెలుసుకోవటం కాదు, జగత్తు పునాది వేయబడక ముందే దావీదు తెలుసు దేవుడికి. కానీ జరుగుతున్న విషయాల్లో ఎందులో కూడా ఆయన ఎవరిని బలవంతో పెట్టినట్టు ఉండడు. కానీ మనుషులు పొందే ప్రతీదీ కూడా తమ స్వయంకృత అపరాధంగానే కనబడినట్లు ఎక్కడ కూడా దేవుడి బలవంత పెట్టడం కానీ, నియంతృత్వం చేయటం కానీ, ఆయన ఇన్వాల్వ్మెంటు కానీ ఎడాపెడా ఉండదు. సౌలు చెడిపోవడానికి దేవుడు కారణం కాదు. సౌలుకి ఇచ్చినటువంటి హోదా అతన్ని గర్విష్టిగా చేసింది. అది తన స్వయంకృత అపరాధమే తప్ప దేవుడి తప్పు కాదు. కానీ సౌలుని భవిష్యత్తులో పోతాడని కాదు, ముందు బాగున్నాడు కదా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వాడు చెడ్డోడు అవుతాడని ఇప్పుడు బాగున్నోడిని శిక్షిద్దామా? దేవుడి మనసు అది కాదు. తర్వాత వాడు చెడిపోతే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి వాడు బాగున్నాడు, ఈ హోదా వాడు తగిన వాడు గనుక నేను వానికి ఆ హక్కు ఇస్తాను, అధికారాన్ని ఇస్తాననే మనసు నా దేవుడిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని హృదయ వైశాల్యం, దేవుని హృదయ వైచిత్రి కొన్నిసార్లు మనం ఆలోచిస్తే మతిపోతుందండి. భవిష్యత్తులో భక్తులైన వాళ్ళని ముందే కాస్తాడు. భవిష్యత్తులో వీళ్ళు భక్తులు అవుతారన్న వాళ్ళని ముందే కాస్తాడు. వాళ్ళకు కావాల్సినవి ముందుగానే సెట్ చేస్తాడు. భవిష్యత్తులో వీడు చెడిపోతాడు అనుకున్నోడిని ముందే శిక్షించడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మనకి ఎవరైనా భవిష్యత్తులో మనకి రివర్స్ అవుతారని ముందే తెలిసిందనుకో, జాతకం తెలిసిన దగ్గర నుంచి వాడిని ద్వేషించడం మొదలు పెడతాం. కానీ దేవుని మనసు అది కాదు. వీళ్ళు చెడిపోతారని తెలిసి కూడా ప్రస్తుతానికి బాగున్నారు కనుక ఇప్పుడు నేను నా లెక్క ప్రకారం వాళ్ళకు తోడై ఉండాల్సిందే అన్నట్టు సౌలుని సింహాసనం ఎక్కించాడు. సరే, తర్వాత సౌలు తిరుగుబాటు తర్వాత అది కోల్పోయాడు అనుకో. ఇప్పుడు అదంతా చెప్పడానికి నేను ఈ మ్యాటర్ ఎత్తుకోలేదు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడనే బిరుదు పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక్కసారి మీరు దావీదుని గురించి ఆలోచిస్తే ఇక్కడేమో ఈ మాట పొందాడు. తర్వాత ఈ విశ్వాన్నే నిర్మించినటువంటి నిర్మాతగా ఉన్న యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యోసేపు కుమారుడు అనబడ్డాడు, మరియ కుమారుడు అనబడ్డాడు, అన్నిటికీ పైగా దేవుని కుమారుడు అనబడ్డాడు. అంతటితో ఆగక అబ్రహాము కుమారుడు అనబడ్డాడు. అంతటితో ఆగక దావీదు కుమారుడు అని కూడా ప్రసిద్ధిగాంచాడు. యేసు ప్రభు 1000 ఏళ్ల నీతి పరిపాలనలో ఎక్కే సింహాసనము దావీదు సింహాసనమే అంటాడు. దావీదుకు దక్కిన ఆధిక్యత అంతా ఇంత కాదు. నిజంగా నాకు బైబిల్ గ్రంథంలో భక్తుల్లో ఇష్టలైన భక్తుల్లో దావీదు ఒకడు. ఎందుకంటే ఆయన కూడా పాటలు పాడతాడు, నేను పాడతానని కాదు, ఆయన కొంచెం స్పెషల్. అదేదో కొంచెం మనం ధ్యానించుకొని ముగింపులోకి వెళదాం, మీకు ఉపయోగపడిద్ది. అందుకని ఆయనని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనిపించి నేను ఈ విషయాన్ని ప్రారంభించాను. దావీదుకు దక్కిన ఆధిక్యతలు. అపోస్తల కార్యములు అంటాడు, దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు దావీదు అంటాడు. అంతేకాదు, దావీదు ప్రవక్త, దీర్ఘదర్శి, కీర్తనాకారుడు, యుద్ధవీరుడు, రాజ్యాన్ని పరిపాలించిన రాజు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధి పొందినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకిచ్చిన ఆధిక్యతలు చాలా గొప్పవి. ఇద్దరు రాజులు, ఒకటి సౌలు, 2 దావీదు. ఫస్ట్ సౌలుకి కృపిద్దామనుకున్నాడు, సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దావీదు దాన్ని పొందుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇశ్రాయేలు గోత్రాలు 12 అయితే ఇప్పుడు మీరు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని ఒకే గోత్రంతో పిలుస్తున్నారు, యూదులు అని. అదేంది, బెన్యామీను గోత్రం ఎటుపోయింది? గాదు, ఆషేరు, నఫ్తాలి, రూబేను, షిమ్యోను ఎటుపోయారు వీళ్ళందరూ? ఈ గోత్రాలన్నీ ఏమైపోయినాయి? ఆ గోత్రాల వాళ్ళు ఉన్నారు అక్కడ, కానీ మొత్తాన్ని కట్టగట్టుకొని యూదులు, జోయిస్ అని ఒకటే టైటిల్ పెట్టేశారు.
అంటే మిగిలిన గోత్రాలు ఏమైపోయినాయి? వాటి ప్రకాశాన్ని కోల్పోయినాయి. కానీ యూదా గోత్రం మాత్రం అలానే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏ గోత్రం? యూదా గోత్రం. ఆ గోత్రంలోని వాడే దావీదు. బాగా వినండి నాయన. దావీదు పుట్టక మునిపే దేవుడు తన నిశ్చయతని తెలియజేశాడు. బిడ్డ పుట్టక ముందే ఫలానా వాడు పుడతాడు, అతనికి నేను సింహాసనం ఇస్తాను, అతని సింహాసనం శాశ్వతంగా నిలుస్తుంది, సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నిలుస్తుంది అన్నాడు. దావీదు దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఫినిషింగ్ టచ్, ఈ భూమి మీద ఫినిషింగ్ టచ్ ఎవరి పరిపాలన తెలుసా? దావీదు సింహాసనపు పరిపాలనే. దాని మీద నజరేయుడు యేసు కూర్చుంటాడు, యెరూషలేమును కేంద్రంగా చేసుకుంటాడు. యెరూషలేము సింహాసనం మీద అక్షరాల యేసు కూర్చొని ఇదే భూమండలం మీద 1000 years 1000 సంవత్సరాలు పరిపాలన జరిగిస్తాడు. రియల్గా చూస్తాం, మనం ఇలానే చూస్తాం. కహాని కాదు, జరిగింది అది. అది అయిన తర్వాత ఈ భూమి పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. ఆ పరిపాలన జరగకముందు ఏమీ కాదు. ఎన్ని విలయాలు రాని, ఎన్ని ప్రళయాలు రాని, కొంత జన నష్టం అయితే జరుగుతుండొచ్చు, కానీ సంపూర్ణంగా భూ వినాశనం అయితే జరగదు. అర్థమైందా? 1000 ఏళ్ల నీతి పరిపాలన కంప్లీట్ కాక మునుపు భూమి సమూలంగా నాశనము కాదు. యేసయ్య రాకడకు ముందు కొన్ని సంభవాలు జరుగుతాయి, అందులో కొంత జన నష్టం జరిగిద్ది. యేసయ్య వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఉగ్రతాపాత్రలు కుమ్మరించబడ్డప్పుడు కొన్ని సంభవాలు జరుగుతాయి, దానివల్ల మరికొంత జన నష్టం జరిగిద్ది. అయితే ఈ 2 ఘట్టాలు యేసు రాకడకు ముందు, వచ్చిన తర్వాత, జన నష్టం జరిగిన తర్వాత ఇంకా కొంత శేషం భూమి మీద ఉంటుంది. ఆ శేషం ఎంత విస్తరించిద్దంటే లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరించిద్దట. ఇంకా ఉండే కొద్ది సహజంగా మనం అనుకుంటాం ఆయుష్కాలం తగ్గిపోతుంది అని. కానీ భవిష్యత్తులో ఎలాంటివి రాబోతున్నాయో తెలుసా? మంచి విషయాలు జరగబోతున్నాయి. వాటి ఫలితంగా జనాల ఆయుష్ తరిగిపోవటం కాదు, జనాల ఆయుష్ పెరగటం జరిగిద్ది. వైద్య శాస్త్రంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి, రకరకాల ఆవిష్కరణలు వస్తున్నాయి. నాలెడ్జ్ గ్రోత్ అవటమే కాదు, జనాలకు ఆయుష్కాలం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేఖనాన్ని బట్టే చెప్తున్నాను నేను. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఇప్పుడు భూమి మీద మనం ఆయుష్కాలం పెంచుకొని ఏం చేద్దాం? ఆయన వస్తే పోతే ప్రశాంతంగా ఆయనతో ఉంటాం. ఇక్కడ ఎంత ఆయుష్కాలం పెంచుకొని ఏం చేస్తాం? ఏంది ఆయనకు దూరంగా ఉండి. ఆయనకు దూరంగా ఉన్నంతకాలం దరిద్రమేగా. తొందరగా ఆయన వస్తే మనం వెళ్తే స్తోత్రం, లేదా మనల్ని దేవుడు పిలిస్తేనన్నా బాగుండి అనిపిస్తుంది. కానీ మరి సేవ చేయాలిగా, భూమి మీద మనకు ఆయన అప్పగించిన పని సంపూర్తి చేయాలిగా, చేసి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడే పోదాం అనుకోవద్దు. నేనైతే చావును కానీ సజీవుడినై ఉండి దేవుని క్రియలను వివరించేదనని ఆయనే అన్నాడు. అట్లా మనం కూడా అందాం. సరే, దావీదు సింహాసనానికి దేవుడిచ్చిన శాశ్వతత్వం అది. చివరికి భూమండలం యొక్క అంతము కూడా ఆ సింహాసనపు పరిపాలన తర్వాతే అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే దావీదుకు దక్కిన ఆధిక్యతలన్నీ ఇన్ని కావు, కోకొల్లలు. ఇంతగా దావీదు పొందడానికి దావీదేమన్నా మనకంటే స్పెషలా, లేకపోతే మన బోటి మనుషుడేనా? అది నా పాయింట్, అది ప్రశ్న. దావీదు ఇన్ని కృపలు పొందడానికి, ఇన్ని ఆధిక్యతలు పొందడానికి దావీదు ప్రత్యేకత ఏంటి? దావీదు మనకంటే స్పెషలా, లేకపోతే మన వంటి మనుషుడేనా? మన వంటి మనుషుడైతే అది మనకు కూడా దక్కాలి కదా. మరి దావీదుకే ఎందుకు దక్కింది? ఒకవేళ స్పెషలా? ఏం స్పెషలు? ఆయన ఆదాము సంబంధే, ఆయన పాప శరీరంతోనే ఉన్నాడు, ఆయన బ్లడ్ కూడా పాపముతోనే ఉంది. మనం ఎలా ఉన్నామో ఆయన అలానే ఉన్నాడు. మరి ఎక్కడుంది వేరియేషన్? ఎక్కడుంది తేడా? ఎందుకని దావీదు దేవునికి అంత ఇష్టడయ్యాడు? దేవుడు అన్ని కృపలు ఇవ్వడానికి దావీదుకున్నటువంటి ఆ యోగ్యత ఏంటి అనేది ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాల్సిన ప్రశ్న. దానివల్ల మనకు ప్రయోజనం ఉంది.
ఎందుకంటే యేసు ప్రభు మనకు తిరుగులేని మాదిరి, కానీ ఆయన దేవుడు, సంపూర్ణ మానవుడు, పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు. ఇక మనుషుల్లో వచ్చేటప్పటికి మనకి పౌలు మాదిరి. ప్రభువు తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అప్పుడు క్రీస్తు పౌలు స్టోరీ మాత్రమే మనకు ఉండాలి. కానీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అపోస్తలులు కావచ్చు, పాత నిబంధన ప్రవక్తలు కావచ్చు, దేవుని మహింపరిచిన రాజులు కావచ్చు, దేవునితో నడిచిన హనోకు, నోవహు, అబ్రహాము మొదలైన వారు కావచ్చు, చాలామంది భక్తుల జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి భక్తుని జీవితంలో కొన్ని పాఠాలు నీకు నాకు ఉపకరించే పాఠాలు ఉంటాయి. నేర్చుకునే బుద్ధి మనకుంటే ప్రతి భక్తునిలోనూ కొన్ని విజయాలు ఉంటాయి, కొన్ని వైఫల్యాలు ఉంటాయి, కొన్ని చేయదగ్గవి ఉంటాయి, కొన్ని చెయ్యకూడనివి ఉంటాయి, కొన్ని నేర్చుకోదగ్గ పాఠాలు ఉంటాయి, కొన్ని నేర్చుకోకూడనివి ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి భక్తుని జీవితాన్ని మనం ధ్యానించవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా భక్తుల జీవితాల్ని మనం ధ్యానిస్తే అనేక పాఠాలు మనకి దొరుకుతాయి. సరే, మీకు తర్వాత పాసిబిలిటీ ఉన్నప్పుడు మీరు భక్తుల జీవితాలు ధ్యానించుకుందరు. కానీ దేవుడు నాకు ఇచ్చే తరుణాన్ని బట్టి నేను కూడా అప్పుడొక భక్తుని మీ ముందుకు తీసుకొస్తాను. మెట్టుకి దావీదుని గురించి మనం దృష్టిలో పెట్టుకుందాం. ఏంటి దావీదు స్పెషల్? అందరు లైన్లో ఉన్నారుగా? అసలు ఆ ఫార్ములా ఏందో తెలుసుకుంటే మనం కూడా దాన్ని ఫాలో అవుదాం. యేసు ప్రభు తర్వాత పౌలు, ఇప్పుడు మూడోవాడుగా దావీదును పెట్టాం లిస్టులో. దావీదును పెట్టాం. ఏంది దావీదు దేవుని అంతసేట ఆకర్షించినటువంటి ఆ సంగతి ఏందో మనం కొంచెం పరిశీలించుకుందాం. కొంచెం మంచినీళ్ళు తాగి మొదలు పెడతా. భక్తుని జీవితం మొత్తం ధ్యానిస్తే నేర్చుకోదగ్గ పాఠాలు చాలా వస్తాయి. కానీ జీవితం మొత్తం మీరు స్టడీ చేయండి ఇంటికి పోయి. ఆల్రెడీ చేసి ఉంటారు, అవన్నీ చెప్పంలే. కానీ 3 సంగతులు మీ దృష్టిలోకి తీసుకొచ్చి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, దావీదు అసలు ఏ తప్పు లేని పరిపూర్ణ పరిశుద్ధుడు కాదు. దావీదు కూడా మనలాంటి బుద్ధి ఉంది, మనలాంటి లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, తప్పటడుగులు, తప్పుడు నడతలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక దావీదే కాదు, దేవునితో నడిచి శరీరంతోనే మరణం అనేది రుచి చూడకుండా శరీరము మార్పు చెంది మహిమ శరీరాన్ని ధరించి పరమునకు ఎత్తబడినటువంటి హనోకు కూడా బ్రతికిన సంవత్సరాలు 365 అయితే 65 సంవత్సరాల ఈడొచ్చేంత వరకు హనోకు కూడా దేవునితో నడవలేదు. హనోకు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత హనోకు 65 ఏండ్ల ఈడు గలవాడై 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారుని కుమార్తెలను కనెను. ఎన్నేండ్లు దేవునితో నడచుచు? 300 ఏండ్లు దేవునితో నడచుచు. ఆదికాండం 5వ అధ్యాయం. మీరు నాకెళ్ళి చూడండి, కరెక్ట్గా ఉంటుందిలే. అంటే 65 ఏళ్ళు, హలో 65 సంవత్సరాలు ఆయన కూడా లోకానుసారిగానే ఉండి ఉండవచ్చు. తర్వాత దేవుడు ఆయన దర్శించడం, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు. ఇప్పుడు మనం నీళ్ళు నడిచే అవకాశం లేదు, ఎందుకంటే 300 ఏళ్ళు మనం బతకంగా. ఒకవేళ బతికినా యేసయ్య రాకడ వచ్చేసిద్ది కాబట్టి వెళ్ళిపోతాం. మనకంతా ఒక 20-25 ఇయర్స్, దాదాపు ఒక 30 లోపు. నిజంగా జోక్ కాదు, దాదాపు అంతే. ఈ 2025 కదా, 2060 అన్నారు, 2026 కదా, 25 అయిపోయింది, 6 నడుస్తుందిలే. మహా అయితే ఇంకొక 25 లేక 30.
అందుకే చాలామంది పిల్లలు లేని వాళ్ళకి నేను చెబుతుంటాను, నాకేందో బిడ్డలు లేరన్నయ్య అని. నీకు బిడ్డ పుట్టి వాడికి పెళ్ళిడు వచ్చేటప్పటికి ఆయన రాకడ వచ్చిద్దామా, ఆత్మల్ని రక్షించమ్మా పోయి అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. కొంతమంది వచ్చి నా పేణం తీస్తున్నారు, బిడ్డలు లేరన్నా. కొంచెం తెలివి తెచ్చుకోండి. నీకు బిడ్డ పుట్టి వాడు పెరిగి పెద్దయి వాడికి పెళ్లి సంబంధాలు చూస్తావు, వాడు ఒక ఉద్యోగాన్ని సాధించుకొని అదుగు ఒక పాతికి వచ్చేటప్పటికి ఆయన వస్తాడు. ఇంతోటి భాగ్యానికి ఇప్పుడు వాడిని ఎందుకు అనవసరంగా భూమి మీదకి తేవటం? కాబట్టి మనుషులారా, పిల్లలు లేరని దిగులు పడవాకండి, ఆత్మీయ సంతానాన్ని కనండి, ఆత్మలకు రక్షణ సువార్త చెప్పి ఆత్మలను రక్షించండి. అంతకు మించిన గొప్పతనం లేదు. అంతగా ఒకవేళ నీ కడుపులో దేవుడు ఎవరినన్నా పుట్టించాలని ఫిక్స్ అయిపోతే, దేవుడు ఫిక్స్ అయితే దాన్ని ఎవడో ఆపలేడు. దేవుడు ఇవ్వద్దు అని ఫిక్స్ అయితే నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కాదు. అదొక పిల్లల విషయంలోనే కాదు, దేని విషయంలోనైనా అంతే. దేవుడు నీ ఎడల ఒక కార్యాన్ని చేయాలని దేవుడు డిసైడ్ అయితే, కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు అనుకున్న కార్యాన్ని ఆపలేవు. ఒకవేళ దేవుడు వద్దు అని ఫిక్స్ అయ్యాడు అనుకో, 10 కోట్ల శక్తులు ఏకమై కూడా అది సాధించలేవు. ఎందుకంటే ఆయనది బలమైన హస్తం, దానికి ఎదురు లేదు. ఓకేనా? కాబట్టి దిగులు పడి గందరగోళం అయిపోయి సావాలి బతకాలని, బిడ్డని కనటానికి నాకు అవకాశం లేదని నువ్వు చచ్చి నరకానికి పోయావు. బిడ్డలు కనటానికి నాకు అవకాశం లేదు, ఇంకా నేను ఎందుకు బతకాలని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, పుట్టే బిడ్డ ఉద్ధరించడం సంగతి ఏమో కానీ ఆ బిడ్డ నేపంతో నువ్వు చచ్చి నరకానికి పోతావు. కాబట్టి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. దేవుడు ఇవ్వదలుచుకుంటే దాన్ని ఎవడూ ఆపలేడు, దేవుడు వద్దనుకుంటే దాన్ని ఎవడూ పొందలేడు. కాబట్టి నా తండ్రి చిత్తం అయితే ఆయనే నాకు ఇస్తాడని ధైర్యంగా ఉంటాం. నమ్మదగిన వాడు తప్పకుండా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక ఇస్తాడు. లేదంటే వద్దులే బేటా నేను వస్తున్నాను, ఇంకెందుకు నీకు మళ్ళీ ఒక గొడవ, ప్రశాంతంగా సేవ చేయంటే స్తోత్రం చేసుకుంటే వెళ్ళిపో సేవ. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది, ఎందుకు కాదు? దావీదు మనలాంటి మనుషుడే, హనోకు మనలాంటి మనుషుడే, అబ్రహాం మనలాంటి మనుషుడే. వీళ్ళందరిలో కూడా తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. అబ్రహాం అయితే 75 ఏళ్ళకి కనెక్ట్ అయ్యాడు దేవునికి, హనోకు 65 ఏళ్ళకి కనెక్ట్ అయ్యాడు. దావీదు కూడా అలాంటి మనుషుడే. దావీదు జీవితాన్ని చూడండి. ఆయన ఒక మాట అంటాడు, నా దోషాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అనే మాట వాడాడు. నీ నెత్తి మీద జుట్టు ఎప్పుడన్నా లెక్కేసుకున్నావా? ఆ పిచ్చి పని ఎవరు చేస్తారు? ఆయన మనం లెక్కేసుకోవడానికి ఎట్ట కుదిరిద్ది? పొరపాటున అట్లా కూర్చొని ఎప్పుడన్నా లెక్కేయటం మొదలు పెడితే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఏంటంటే జుట్టు పట్టు 1 2 3 అంటున్నాడు, ఏంటి వీడికి ఏదో మెంటల్ వచ్చినట్టుందని తీసుకెళ్ళి ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇప్పిస్తారు. అప్పుడు ఉన్నవి కూడా ఊడిపోతాయి, ఎందుకు వచ్చిన గొడవ. అట్లాంటి పని మనం చెయ్యం. కానీ ఆయన అన్నాడు, నా దోషములు నా తల మీది వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నాయి అన్నాడు. నిజంగా నువ్వు కూడా అన్ని తప్పులు చేసావో లేదో, నీ తల వెంట్రుకలు అన్ని తప్పులు నువ్వు చేసావంటే, అన్ని చేసి ఉండదు కానన్నయ్య, కొన్ని చేశానంటాం. మరి అన్నైతే లేవు కానన్నయ్య, కొన్ని ఉన్నాయి అంటాం. కానీ దావీదైతే పబ్లిక్ ఒప్పుకున్నాడు. అంటే అవి ఏ తప్పులై ఉండొచ్చు? తప్పు అనగానే మనకు కనపడేది వ్యభిచారం, నరహత్య, దొంగతనం, ఇట్లాంటి. కానీ భక్తి జీవితంలో పరిణతి చెందుతున్న కొలది భక్తుడి మనసు ఎలా అయిపోయిందంటే, చిన్న తప్పు కూడా పెద్దదిగా కనపడేది. ఆత్మీయ జీవితంలో పరిణతి చెందకముందు, ఎదుగుదల పొందకముందు ఏది అడు చూస్తున్నారేంది? సౌండేనా? నేను చూశాను కాబట్టి కదా. అని మీరు చూస్తారా లేదని నేను చూస్తున్నా. మీరు జాగ్రత్తగా వినండి, మధ్యలో బుక్ చేస్తాను మిమ్మల్ని నేను. జాగ్రత్త. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. అది వచ్చిందా నిద్ర? మెలుగుతున్న వాళ్ళు చెబుదాం. రైట్.
మరొకసారి ఉంటుంది, రెడీ ఉండండి. ఎక్కడుంది ఆ వచనం? శామ్యూయల్, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయని దావీదే పలికిన మాట ఎక్కడుంది బైబిల్లో? 40వ కీర్తన 12వ వచనం. అదంటే తీసి అండర్లైన్ చేయండి ఆ మాటని. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. అద్దుకో, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఎవరి కీర్తన ఇది? ఇప్పుడు చెప్పండి, నువ్వు అన్ని దోషాలు చేశావా? చేయలే. కానీ దావీదు నీకంటే ఎక్కువ దోషాలు చేశానని తను తానే ఒప్పుకుంటున్నాడు. అవి ఏమైనా కావచ్చు, చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు. బైబుల్లో అయితే కొన్నే రాయబడి ఉన్నాయి, కానీ దావీదు అయితే లేదు నేను చాలా తప్పులు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రీచ్ అవ్వలేని ఛాలెంజ్, మనం మోయలేని ఛాలెంజ్ మనకి ఇవ్వట్లా దేవుడు. మనం రీచ్ అవ్వగలిగిందే, మనం మోయగలిగిందే ఛాలెంజ్, సవాల్ మనకిస్తున్నాడు దేవుడు. మనకంటే ఎక్కువ దోషాలు తాను చేసినట్టుగా తన్ను తాను ఒప్పుకున్నటువంటి దావీదు ఎలా దేవుని హృదయానుసారుడయ్యాడు, చిత్తానుసారుడయ్యాడు? పాపభూయిష్టమైన నడక కలిగిన వాడు, తప్పుడు జీవిత విధానం కలిగిన వాడు, ఎన్నో తప్పులు చేసిన వాడు ఎలా దేవునికి చిత్తానుసారమైన మనసు గలవాడయ్యాడు? పాయింటే కదా, ఆలోచించదగ్గ విషయమే. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఆయన దేవుని చిత్తానుసారమైన మనసుడు అన్నాడంటే మనంత చండాలంగా అయితే దావీదు లేడు. మహానుభావుడు ఆయన, వాళ్ళు అసలు భక్తులు గొప్పోళ్ళు, అసలు వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను లేఖనం ఒప్పుకోవట్లే దానికి. వాళ్ళు మహానుభావులు, గొప్పోళ్ళు, భక్తులు, ఏ తప్పు లేనోళ్ళు అని లేఖనం అంటల్లా. లేఖనం ఏమంటుందంటే, నువ్వన్నా ఒప్పుకుంటావో లేదో తెలియదు కానీ భక్త దావీదు ఒప్పుకున్నాడు, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అని. అంటే తప్పులు చేశాను, పొరపాట్లు పడ్డాను, అడుగులు జారాను, తడబడ్డాను అని ఒప్పుకున్నాడు. మరి ఎందుకు దేవుని చిత్తానుసారుడయ్యాడు? ఓ ప్రశ్న, దానికి సమాధానం. ఏ తప్పు లేని పరిపూర్ణ పరిశుద్ధుడు, అస్సలు తప్పే చెయ్యని వాడు అని దేవుడు దావీదుకు మార్కులు వేయలే. మరి ఎందుకు వేశాడు మార్కులు అంటే, తన తప్పును కప్పుకొనక బాహాటముగాను దేవుని ఎదుటను ఒప్పుకొని ఎప్పటికప్పుడు దేవునితో సమాధానము పడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సమాధానం లేకుండా బ్రతకటం దావీదుకి ఇష్టము లేదు. అది దావీదు స్పెషల్. అసలు తప్పులే లేవు దావీదు దగ్గర. దావీదు ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు అని కాదు గ్రంథం చెబుతుంది. దావీదుకి ఏ తప్పైనా జరిగి దేవునికి దూరమైన అనుభవం కలిగి ఉంటే దేవుడు తనకు దూరం అవుతాడు అన్న విషయం దావీదుకు అర్థమైతే అది జీర్ణించుకోలేడు. అందుకని వెంటనే ముందు దేవుని ముందు అది ఒప్పుకొని సమాధాన పడటానికి ఇష్టపడి తప్పించినటువంటి వాడు, పరితపించిన వాడు దావీదు. కరుణాపీఠము చేరరే అనే పాట ఎప్పుడు పాడతాం? ఏబి మాస్లామణి గారు రచించిన గీతం అది. కరుణాపీఠము చేరరే అనే పాట ఓల్డ్ సాంగ్ అయినా సరే గోల్డ్ సాంగ్, బంగారం. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని
కరుణాపీఠము చేరరే, దేవుని కృప శరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే, దేవుని కృప శరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవునికి దూరమై ఉండలేడండి. దేవునితో అసమాధానంగా ఉండే మనసు దావీదుకు లేదు. దావీదు హృదయం ఎప్పుడు కూడా దేవునితో సమాధానంగా ఉండదు. మనుషులంతా నాతో అసమాధానంగా ఉన్నా, శత్రువులైనా పర్వాలేదు, కానీ దేవునితో నేను ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి, దేవునికి నాకు మధ్య ఉన్న అనుబంధం అలా కొనసాగాలనే మనసు దావీదుకు ఉంది. ఇదే మనసు యేసయ్యది. కల్వరి శిలువలో ఆయన ప్రాణము పెట్టేటప్పుడు ఆయన కేక వేసి పలికిన మాటలు 7 ఒక మాట. మొదటిది తండ్రి, రెండవది నేడు నీవు నాతో కూడా పరదేశులో, మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు, నాలుగవది సూపర్. ఎందుకు చెయ్యి విడిచాడు తండ్రి? సరే, చెయ్యి విడిస్తే ఏమైంది ఈయనకి అంటే, తను పడుతున్న యాతనను గురించి యేసు బాధపడట్లేదు, కానీ యేసు కేక వేసి పలికిందేమో తెలుసా? నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడనాడితివి, నా చెయ్యి ఏల విడిచితివి. ఏలి ఏలి లామా సబక్తాని అని పలికాడు ఆయన. అంటే ఎందుకు నా చెయ్యి వదిలేవని. ఎందుకు వదిలాడు తండ్రి యేసయ్య చెయ్యి? ఎందుకు వదిలాడో తెలుసా? ఆ సిలువను మోసిన ఆ సమయము యేసు దైవకుమారుడే కానీ లోకుల పాపాలన్నీ తన మీద వేసుకొని, పాపము లేని ఆయన మన నిమిత్తము పాపముగా చెయ్యబడెను. ఒక మంచి పాట ఉంది, ఓల్డ్ సాంగ్. కలువరి శిలువలు అనే పాటలో, ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు అనే పాటలో ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు, ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లలో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. 10,000లలో అతి ప్రియుడు పరిహాసములనొందినాడు. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలుబాధనుందెను, ఘోర బాధలు పొందెను. ఓకే, రెండో చరణం. ధారగ రక్తంబు కాచి దాహము దాహము అనెను. ధారగ రక్తంబు కాచి దాహము దాహము అనెను. పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. నీ కోసమే, అది నీ కోసమే.
అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలు క్రీస్తేసు అలుబాధనుందేనో ఘోర బాధలు. ప్రైజ్ ద లార్డ్. ఇందులో రెండవ చరణంలో మీరేం పాడారు? పారద్రోయబడెను, పాపముగా చేయబడెను. శిలువ మీద యేసు పాపముగా చేయబడ్డాడు. అంటే మనందరి పాపం ఆయన మీద మోపబడింది. మరి తండ్రి అయిన దేవుడు ఎప్పటికీ కూడా పాపంతో ఫ్రెండ్షిప్ చేయలేడు, పాపంతో సమాధానంగా ఉండలేడు. ఆయన తత్వమే ఆది నుండి పరిశుద్ధుడు. ఆది అనేది లేనప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు. పాపము చూడలేనంతగా పాపమును అసహించుకుంటాడు, పాపముతో చెయ్యి కలపడు. మరి మనందరి పాపములు యేసు మీద మోపబడ్డ ఆయన సిలువలో ఉన్నాడు. పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడు. మరి ఇప్పుడు ఎలా చేయబట్టుకుంటాడు? యేసు ప్రభుకి అత్యంత బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఆ కొద్ది గంటలు తను పాపము భరించి పాపముగా చేయబడ్డాడు గనక తండ్రి ఆయనకు విముఖుడవుతాడు, ముఖం తిప్పేసుకుంటాడు. తండ్రితో ఆ కొద్ది గంటలు కుమారుడికి ఆ ఎడబాటు, అసమాధానం యేసయ్య జీర్ణించుకోలేకపోయాడు. అంటే తండ్రితో అంత మమైక్యమై ఉన్నాడు. ఫిలిప్ అంటాడు, ప్రభువా ఎన్నోసార్లు మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి అని పరలోక తండ్రిని గురించి చెప్పావు కదా, ఒక్కసారి మాకు ఆయన చూపించు అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఫిలిప్పు ఇంతకాలం నాతో కూడా ఉండి తండ్రిని ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. నేను తండ్రియు ఏకమై ఉన్నాము. నేను ఆయన వేరు కాదు, నేను ఆయన ఏకమై ఉన్నాము. నా తండ్రి నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అన్నాడు. కానీ ఈ సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆ మాట అనలేకపోయినాడు. ఎందుకో తెలుసా? మన పాపం, మన దోషం, మన అవినీతి, మన అక్రమం, మన నీచత్వం. మరి తప్పదు, ఆయన మొయ్యకపోతే మనకు రక్షణ లేదు, రక్షణ మార్గమే లేదు. మనమన్నా శిక్ష పొందాలి, లేదా మన స్థానంలో మరొకడన్నా పొందాలి. ఆ పొందినవాడు తానే, మన సృష్టికర్తగా తానే పొందాల్సి వచ్చింది. ఆ ఘట్టములో కాసేపు దేవునితో అసమాధానంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఘట్టం ఎదురైద్దనే గెత్సమనే తోటలో నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ గిన్నె దూరం చేయమంది. ఎన్ని బాధలైనా పడతాడు, బాధలు పట్టానికే వచ్చాడు. బాధలన్నింటిలోనికి యేసయ్యకు ఎక్కువ బాధ కలిగించింది తండ్రి యొక్క ఎడబాటు. ఇంకా దేని గురించి నేను బాధపడుతున్నాడు చెప్పును? దేని గురించి ఆయన బాధపడుతున్నట్టు వ్యక్తం చేశాడు? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. తండ్రి వీళ్ళని క్షమించు అన్నాడు. నాతో పరదేశంలో ఉంటావన్నాడు. అమ్మ ఎదుగో నీ కుమారుడు అన్నాడు. తర్వాత నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. సమాప్తం అన్నాడు. కానీ యేసయ్య ఫీల్ అయినట్టుగా మనకు కనపడేది ఒకే ఒక్క పాయింట్, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివే. అంటే దేవునితో అసమాధానంగా ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. తండ్రితో ఎప్పుడూ సమాధానంగా ఉండాలి. నేను చెప్తున్నా, నిజంగా యేసు యొక్క ఆత్మను మన యందు మనం కలిగి ఉంటే దేవునితో సమాధానంగా ఉండని జీవితం నరకప్రాయంగా ఉంటుంది. మనకి తప్పులు పొరపాట్లు మన నుండి జరగవని కాదు, జరుగుతాయి. చిన్నదో పెద్దదో, నోరు జారటమో, కాలు జారటమో, కన్ను జారటమో, చేయి జారటమో, ఏదో ఒక జారుడు ఉంటుంది. కానీ జారుడు ఉన్నప్పటికీ కూడా అడుగులు జారిన వేళ అందులో మనం ఫిక్స్ అవ్వలేము. దాన్ని బట్టి దేవుని సాంగత్యం మనకు దూరం అయితే పోతే పోయిందిలే అని బతకలేము. మరి మీరు బతుకుతారో లేదో నాకైతే తెలియదు. నేనైతే బతకలేను. దావీదు బతకలేడు, యేసయ్య బతకలేడు. పొరపాట్లు జరిగినప్పటికీ తిరిగి వెనువెంటనే దేవునితో సమాధానం పడకుండా నెక్స్ట్ గంట ఏది చేయబుద్ధి కాదు. మరి మీ మైండ్ ఏంటి? మీకంతే ఉంటుందా? ఏదన్నా పొరపాటు పడితే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి తేడా పడ్డాను, ఎవరో చెప్పడం కాదు, నేనే ఒప్పుకుంటున్నాను తండ్రి, నేను అలాగ ప్రవర్తించకూడదు, నేను అలాగ ఉండకూడదు, నేను అలా చేయకూడదు తండ్రి, అలా చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు నన్ను అసహించుకుంటావు, ముఖం తిప్పేసుకుంటావు, నాకు తెలుసు,
కానీ నన్ను అట్లా వదలకు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. మనం ఎప్పుడూ సమాధానంగా ఉండాలి. నీతో అసమాధానంగా ఉండి నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నన్ను నీ రక్తంతో కడుగయ్యా అని రక్తమును ఆశ్రయించి కృపను వేడుకొని మళ్ళీ సమాధాన పడటం అనేది దేవుని చిత్తానుసారమైన మనసు యొక్క లక్షణం. ఏమిటి దేవుని చిత్తం? దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం దేవుని చిత్తం కాదు. వాడు తన తప్పుడు నడత దిద్దుకొని ఆయన వైపు మళ్ళుకొనుట ఏ దేవుని చిత్తము. అది పాపదేహంలో మనం ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి మహిమ శరీరం ఇంకా రాలా, వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఏడాది దరిద్రం అంతా ఉన్న శరీరంలో ఉన్నాం మనం. ఎక్కడెక్కడ దరిద్రం అంతా ఇందులోనే ఉంది. ఎందులో ఉంది? పరుసులోనా? నీ ఒంట్లో ఉంది ఉండాల్సిన దరిద్రం అంతా. దీని ఎఫెక్ట్ వల్ల ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేసినా ఎక్కడో చోట భంగపాట్లు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఆ స్పర్శ నీకు అర్థమైంది, నువ్వు తేడా పడ్డావని. అర్థమైనప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను బలవంత పెడతాడే, నువ్వు తేడా పడ్డావు, ఈ విషయంలో నువ్వు నోరు జారావు, లేకపోతే ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇది రాంగ్ అని నీలో గంట కొడుతుంటాడు ఆయన. ఎవరైనా ఆయన పని ఆయన చేస్తుంటాడు. అప్పుడు ఇక నీ మనసు ఎలా ఉంటుందంటే, ముందు పక్కోడు ఎవడన్నా పిలిచి ఫలానా దగ్గరికి పోదాంరా అంటే, ఉండరా నాయన నేను ప్రార్థన చేసుకోవాలి. పొద్దున్న చేసుకొని ఉంటావుగా, ఇప్పుడు ప్రార్థన ఏంది? అదిలే నేను కాసేపు దేవుడితో గడపాలి. ఎందుకంటే నువ్వు తేడా పడ్డావు, ఆ సంగతి నీకు తెలుసు, వాడికి తెలియదుగా. ఈ భారతం అంతా వాడికి ఆడ చెబుతాం మనం. కాబట్టి నేను తేడా పడ్డాను లేరా, పోయి దేవుని ముందు ఒప్పుకొని కడిగేసుకోవాలని ఇదంతా అవసరమా? నేను కాస్త దేవునితో గడపాలే, అయిన తర్వాత వస్తానని ఏది చేయబుద్ధి కాదు. దావీదు దగ్గర ఆ మైండ్ ఉంది. తల వెంట్రుకల కంటే విస్తారమైన దోషాలు నా నుండి జరిగినాయి, కానీ నా మైండ్ ఏంటంటే ఆ దోషాల వల్ల నా దేవుడు ఎక్కడ దూరం అయిపోతాడని నా భయం. అందుకే ప్రతిసారి కూడా నేను ఎక్కడన్నా అడుగులు జారకుండా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఎక్కడన్నా జారితే నేను వెళ్ళి వెంటనే ముందు దేవునితో సమాధాన పడాలి. దేవుడు మన నుంచి ఆశించేది అది. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డి దాకా పోకముందే తిరిగితే ముందే బాగుండేది కదా. కొంతమంది అంతే, పందుల దొడ్డి చూసి కానీ రారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, సరే ఏదో అడుగుసారి పోయావురా, తిరుగు, మళ్ళీ వెంటనే వెనక్కి తిరుగు, దా నిన్ను కనికరిస్తానంటే అట్లెట్లా వస్తాడు? పస్తులతో ఎండాలి, పందుల పొట్టుతో కడుపు నిండాలి, ఏమంటే మురికి కంపు కొట్టాలి, రోత కావాలి, రచ్చ కావాలి, చీదర పట్టాలి, అప్పుడు రావాలి. ఎవరు? తండ్రి గుర్తుగా అప్పుడు రావాలి. పోనీ అబ్బా అప్పుడన్నా వచ్చాడు మొత్తానికి మనోడు. కొంతమంది అంత చీదర అవుతున్నారు ఆటలా. కొంతమంది భక్తులు చీదర అయిపోయినా సరే ఇప్పుడన్నా దేవునితో సమాధాన పడదాం, మారు మనసు పొందుదాం, అమ్మో ఆయనే నాకు కావాలని దిద్దుకుని దేవుని వైపు మళ్ళుకోట్లా. పందుల దొడ్లో ఫిక్స్ అయిపోయారు, పంది పొట్టుతో రాజీ పడిపోయారు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. నీకెందుకు అర్థం కాదు? అర్థం కావట్లేదు. ఏందో అందరూ చేతులు ఎత్తలేదు. ఒకసారి చేతులు ఎత్తిన అర్థం అయిన వాళ్ళు అందరూ దడిపిచ్చారే. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తానుసారమైన మనస్సు యొక్క మొదటి లక్షణం ఏంట్రా తల్లి? ఏదో ఒకట తొట్టుపడినా వెంటనే తేరుకొని వెళ్ళి దేవునితో సమాధాన పడే మనస్సు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను నేను, దావీదు ఎంత చురుకైనోడంటే దేవునితో సమాధాన పడకపోతే సీన్లోకి ఎవరు ఎంటర్ అవుతారో తెలుసు, ఆ ఎంటర్ అయ్యే పర్సన్ ఏం చేస్తాడో తెలుసు. మనం దేవుని నుండి వేరయ్యామంటే, దేవునితో సమాధాన పట్ట మనం ఆలస్యం చేశామంటే దయ్యంగాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి అసలు తేరుకోకుండా కొడతాడు వాడు. అందుకే బత్షెబా విషయంలో తేడా పడ్డప్పుడు సైతం 51వ కీర్తనలో ఏమన్నాడో తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు దేవా అని వేడుకున్నాడు. 51వ కీర్తన 11వ వచనం ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి.
దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంటే పరిశుద్ధాత్మను నాతో ఉంచయ్యా. పరిశుద్ధాత్మ నా నుండి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ముందు రాజ్యం వెళ్ళిన రాజు సౌలు బతుకులో చూశా. పరిశుద్ధాత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత దురాత్మ వశమైపోయాడు. దయ్యం పట్టిందే, పిచ్చోడైపోయాడు. ఆ పిచ్చితనం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే అసూయ. ఆఖరికి అసూయ ఏ యోనాతానుకు రాజ్యం దక్కాలి, దావీదుకు దక్కొద్దని దావీదును వేయాలని చూశాడో, ఆ దావీదుకు సపోర్ట్ చేస్తున్నందుకు యోనాతాన్ని వేసేయాలని చూశాడు. అరే ఆ కొడుకు కోసమే కదా, ఆ కొడుకు రాజ్యం ఇవ్వాలనే కదా నువ్వు దావీదును లేపేయాలని చూసింది. మరి ఇప్పుడు ఈటు తీసుకొని యోనాతానికి విసిరావు. యోనాతాన్ తెస్తే ఎవడికి ఇస్తావు రాజ్యం? అంటే ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాడు సౌలు. ఎందుకో తెలుసా? దయ్యం. ఎందుకు అది పట్టింది? పరిశుద్ధాత్మ వదిలిపోయినందుకు. అది ఎరిగున్నందున ఫస్ట్ ఏం అడిగాడు తెలుసా? ఇదే అడిగాడు, అయ్యా 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 నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఈ రాజ్యం పోని, పిల్లలు పోని, ఇల్లు పోని, సంసారం పోని, నేను ఏకాకిని కానీ ఏమన్నా అయిపోని, కానీ నన్ను మాత్రం నువ్వు చెయ్యొదలొద్దు. నువ్వు ఒక్కడివి నాకు చాలు, నీ పాదాలు నాకు చాలు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దని. అందరితో శత్రువు అయినా పర్వాలేదు కానీ దేవునితో మాత్రం సమాధానంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. మామూలు విషయం కాదు అది. మరి మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి కోటానికి వచ్చి నిద్రపోతున్నారు, లేచి ఉన్నారు. చాలా వరకు నాకు కనబడ్డంత వరకు మెలుగుతూనే ఉన్నారు. మరి ఆ తర్వాత మరి మహారాజుల బయట మహారాజులు ఏం చేస్తున్నారో ఏమో చెప్పన్నా, చాలా ఏమన్నా చెప్పని సొబ్బని నిద్రపోతున్నారో వింటున్నారో నాకైతే తెలీదు. ఇంటే మాత్రం ధన్యులు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, పాపముతో రాజీ పడొద్దు, పాపాన్ని విసర్జించి దేవునితో రాజీ పడు. దేవునికి శత్రువై పాపంతో సమాధాన పడొద్దు, పాపాన్ని శత్రువుగా భావించి దాన్ని విడిచి దేవునితో సమాధానపడు. నీ దరిద్రం వదిలిపోయిద్దని చెబుతున్నాడు దేవుడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినోడు అక్కడే ఉన్నట్టయితే అదే దరిద్రంలో కంటిన్యూ అయ్యేవాడు. ఈ దరిద్రంతో నాకొద్దు, ఈ చెడుతనంతో నాకొద్దని దాన్ని విసర్జించి తండ్రితో సమాధాన పడటానికి వెళ్ళాడా? సమాధాన పడ్డాడో లేదో క్షణాల్లో టోటల్ పరిస్థితే మారిపోయింది. సంవత్సరాలుగా మారని పరిస్థితి, సంవత్సరాలుగా మారని పరిస్థితి. మళ్ళీ చెబుతున్న మూడోసారి, సంవత్సరాలుగా మారని పరిస్థితి తండ్రితో సమాధాన పడ్డ మరుక్షణంలో మారిపోయింది. అందుకే నేను చెప్పేది, నీ దరిద్రం వదిలిద్దని చెబుతున్నాను నేను. పాపంతో రాజీ పడిపోయి బతుకుతున్నారా దేవునికి శత్రువుగా? అట్లయితే ఇప్పుడు పాపాన్ని శత్రువుగా భావించి దాన్ని విసర్జించి దేవునితో సమాధానం పడండి. తండ్రి, తప్పు చేశాను, తేడా పడ్డాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను నూతనపరచు, నీతో నేను నాతోను మన పైన ఇలా సాగాలి తండ్రి, నీ నుంచి నన్ను దూరం చేయొద్దు, నన్ను నీకు ఎడము కానియొద్దు అని నువ్వు దేవునితో అనగలిగితే ఖచ్చితంగా దేవుని హస్తం నీ కొరకు చాపబడుతుంది. ఎన్నాళ్ళ దరిద్రం వదిలిపోయింది. లేదు, నాకు దేవుడితో సమాధానం లేకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నాకు ఈ దరిద్రమే బాగుంది, ఈ పాపమే నాకు తీయగా ఉందంటే నీ కర్మ అనుభవించు. ఫైనల్ మాత్రం పందుల దొడ్డి ఖాయం. అఫ్కోర్స్ ఇప్పుడు పందులు నీకు అందుబాటులో లేకపోవచ్చు, పందులు లాంటి వ్యక్తులు కావచ్చు, పందులు లాంటి పరిస్థితులు కావచ్చు, ఆ కఠినమైన కరువు అనుభవం కావచ్చు, నువ్వైతే ఫేస్ చేసేది ఖాయం. ఓకేనా? కొంతమంది మారు మనసు పొంది మళ్ళీ తప్పిపోయారు, కొంతమంది అసలు మారు మనసులోకే రాలా. నేను అంటున్నాను, పాపము చేత దేవునికి దూరమైన మనుష్యులారా, ఆ పాపములను ప్రభువుని వద్ద ఒప్పుకొని యేసు రక్తములో బాప్తిస్మం ద్వారా మీ పాపాలు కడిగేసుకొని ముందు దేవునితో సమాధాన పడండి, మీ దరిద్రం వదులుతుందని చెబుతున్నాను నేను. ఎందుకంటే ఉన్న దరిద్రాలన్నీ దేవునికి దూరమైనందున వచ్చినాయి. ఎప్పుడైతే మళ్ళీ దేవునితో సమాధాన పడతావో అప్పటిదాకా నీ మీద పనిచేసిన మాంత్రిక శక్తులు ఇక పనిచేయవు.
తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు దేవునికి వేరుగా ఉండి, లోకానికి దగ్గరగా ఉండి, క్రీస్తు రక్తమును ఆశ్రయించక మునుపు సమస్త దుష్టశక్తులు నీ మీద పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డవు అవుతావో, ప్రభువుతో సమాధాన పడతావో, దేవుని వైపు మళ్ళుకుంటావో, అప్పుడు ఇక ఎంత మొనగాడు మాంత్రికుడైనా సరే వాగి వాగి వాడి నోరు పోవాల్సిందే. కానీ నీ వెంట్రుక కూడా వాడు కదిలించలేడు. అంటే నీకేదో తాయిలం ఆశ చూపించడం కాదు, నిజం అది. దేవునితో సమాధాన పడ్డవాడి చేయి ఎవరు పట్టుకుంటారు? నోరు తెరిచి చెప్పండి. దేవుడే పట్టుకుంటాడు. దేవుడు ఒకరిని చేయి పట్టుకుంటే ఆయన చేతిలో నుంచి ఇంకా ఎవడు లాగేస్తాడు? బాహువు చాపినవాడు ఆయనే, దాన్ని రద్దుపరచగలవాడెవడు? నీ ముందు ఆయన నిలబడతాడు. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కానట్టు షో చేస్తే నాకు సంబంధం లేదు. అర్థం అయితే ఈ కోట ముగింపు కల్లా సీన్లోకి రా, నీళ్ళ దగ్గరకు రా. ఈ రాత్రి నీ దరిద్రం వదిలించుకో, పాపాలన్నీ కడిగేసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చాయి. హల్లెలూయా. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కానట్టుగా పిక్చర్ ఇచ్చావు అనుకో, నాకు సంబంధం లేదు. నీది నువ్వు మోసుకో, అంతేగా. నీది నువ్వే మోయాలి, నాది నేను మోయాలి. నేనైతే ఎప్పుడు 2002లోనే వైనం చేసుకున్నా మొత్తం క్లీన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా మధ్యలో ఏదన్నా తొట్టుపాట్లు ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు దేవుని ముందు ఒప్పుకొని ఏ రోజుకు ఆ రోజు దేవుడితో సమాధాన పడటం నాకు అన్నిటికంటే ముఖ్యమైన పని. ముందు ఆయనతో సమాధాన పడటం అనేది జరక్క మునుపు నా డే మొదలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతి దినము ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాను, ఆయన కృపను వేడుకుంటాను. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన వెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన వెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలు, యేసు కృప చాలును. మనం ఒప్పుకోనంత వరకు, మనం శుద్ధీకరణకు పోనంత వరకు యేసయ్య కదలలేడు. సైతానుగాడు కదులుతాడు తండ్రి దగ్గర. అలా కాకుండా నువ్వు వచ్చి ఆయన ముందు ఒప్పుకొని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడితే అప్పుడు నీ పక్షాన తండ్రి ముందు యేసయ్య కదులుతాడు. కదిలి నీ మీద నేరారోపణ చేస్తున్న అపవాదిని గద్దిస్తాడు. తేడాపడ్డాడు. మరి నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని కడిగేసుకున్నాడు కదా, మరి అవన్నీ నేను నా మీదకి తీసుకున్నా కదా. తండ్రి, ఇదిగో వాని దోషాలు అతడు ఒప్పుకున్నందున ఇదిగో నా రక్తము వాని కొరకే చిందించాను. ఈ రక్తమును బట్టి వాని నిర్దోషిగా ఎంచి వాన్ని విడిచిపెట్టు తండ్రి అంటాడు. అయితే నువ్వు ఆశ్రయించకుండా నువ్వు గడ్డి తినే చేష్టాలు చేసి ఏం ఎరగినట్టు కూర్చుంటే పళ్ళు రాలుతాయి. నా భాషలో చెప్పాలంటే ఎవడు రాళ్ళు కొడతాడంటే సైతాన్ని వేస్తాడు. ఇక సెట్లు కట్టించుకోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్లియర్గా అర్థమైంది కదా. ఏంటి సెట్లు కోసం? హల్లెలూయా. జాగ్రత్త. అయిపోయింది ఫస్ట్ది. దావీదు స్పెషల్ ఏంటంటే లోటుపాట్లలో కంటిన్యూ అవ్వాల, తేడా పడ్డా దిద్దుకున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవుని ముందుకి హాజరయ్యాడు. అది దేవుడు ఇష్టపడే మనసు. ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ లోపము నీలో ఉండొద్దు. ఉంటే నేను ఒప్పుకోను అనలా నాయన.
తేడా పడకుండా బ్రతకడానికి పోరాడు నాయన. ఎక్కడన్నా తెలిసి తెలియని స్థితిలో తొట్టుపడితే వెంటనే నా వైపు మళ్ళుకో, నా వైపు చూచి రక్షణ పొందు అన్నాడు. ఓకేనా? ఇంక స్టాండ్ తీస్తున్నా. ఈ పాయింట్ దగ్గర స్టాండ్ వేసా, తొక్కా ఇప్పుడు దాకా. ఇప్పుడు స్టాండ్ తీసి రెండో పాయింట్ దగ్గరకు వస్తా. రైట్, బతికిచ్చావు నాయన అనిపించింది కదా మీకు? కానీ ఇప్పుడు దరిద్రాన్ని వదిలించుకుంటావో, కూటమి అయిపోయినాక అందులో కంటిన్యూ అవుతావో నీ ఇష్టం. వద్దు, ఈ రాత్రితో వదిలించుకోవాలి, నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసుకొని పరిశుద్ధపరచబడాలంటే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, నీకోసమే ఈ కూటం. రైట్. రెండో విషయం, దావీదు అందరికంటే బలవంతుడు, అందరికంటే శక్తివంతుడు అని ఎక్కడా లేదు బైబిల్లో. ముందు మాట ఏం చెప్పాను? దావీదు అందరికంటే పరిశుద్ధుడు అని ఎక్కడా లేదు. రెండవది, దావీదు అందరికంటే బలవంతుడు, అందరికంటే దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు అని లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం దావీదు 100% నమ్మకంగా ఉన్నాడు. దావీదు అందరికంటే బలవంతుడు కాకపోవచ్చు, అందరి వంటి మనుషుడే కావచ్చు, కానీ దేవుని విశ్వసించే విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుని హత్తుకొని ఉండే విషయంలో దావీదు ఎంత తీవ్రంగా ఉన్నాడంటే తన జీవితకాలం మొత్తంలో ఎక్కడ ఊహలో, కలలో, తలంపుల్లో కూడా మరో దాన్ని ఆశ్రయించాల. దేవుని ఎడల యథార్థంగా రోషంగా ఉన్నాడు ఆయన. సౌలు అట్ట కాదు, పరిస్థితులు బెడిస్తే యెహోవా యాజకులను వేస్తాడు. దాదాపు అహీమెలెకు, అబ్యాతారు ఆ కుటుంబం, అహీమెలెకు దావీదుకు రొట్టెలు ఇచ్చాడని, గొలియాతు ఖడ్గం ఇచ్చాడని అహీమెలెకు ఫ్యామిలీని, దాదాపు యాజకుల కుటుంబం 85 మందికి పైచిలుకు వేసేస్తాడు. చిన్న పిల్లల్ని, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లల్ని, స్త్రీలను కూడా చంపేస్తాడు. నోబు అనే ప్రాంతంలో, యాజకుల ప్రాంతం అది. ఐడియా ఉందా మీకు? వధ చేస్తాడు అతను. అంటే నీకు అనుకూలంగా ఉంటే దేవుడు, భక్తులు అంతా అన్నమాట. రివర్స్ అయితే దేవుణ్ణి వైనం చేస్తావు, భక్తుల్ని కూడా లేపేస్తావు అన్నమాట. ఇది సౌలు వ్యవహారం. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుని ప్రవక్తలకు గౌరవం ఇచ్చాడు, యెహోవా భక్తులకు, యాజకులకు గౌరవం ఇచ్చాడు. నాతాను వచ్చి బత్షెబా విషయంలో తేడా పడ్డ తర్వాత దావీదు ఎవరికి తెలియదు లేని సైలెంట్గా ఉన్నాడు. నాతాను వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథ విని ఆవేశపడి, ఎవడా మనుష్యుడో వాడిని చంపేయాలన్నాడు. వాడు తీసుకున్న గొర్రెకు ప్రతిగా మళ్ళీ అనేక గొర్రెలు ఇవ్వాలన్నాడు. అప్పుడు నాతాన్ అన్నాడు, దావీదు వైపు వేలు చూపించి, దావీదు, ఆ మనుషుడవు నీవే అని వేలు చూపిస్తే, నాకు వేలు చూపిస్తావా? ఎవరక్కడ? చిత్త మహారాజా, ఈయన తీసుకెళ్ళి వేసేయండి. అల్లా సౌలుగా నా సీన్లో ఉంటే లేపేస్తాడనమాట, డౌట్ లేదు అందులో. అంతేకాదు, పరిస్థితులు బెడిస్తే యెహోవాకి రివర్స్ అవుతాడు, యెహోవా యాజకులను వైనం చేస్తాడు, కర్ణపిశాచి దగ్గరకు కూడా పోతాడు. మనోళ్ళు కానీ ఒక పక్క చర్చికి వస్తానే, మరో పక్క అన్యుల ఆచారాల్లోకి జాతకాలు, సోది, చిలక ప్రశ్న, రాశి ఫలాలు, ముహూర్తాలు, అంట్లు, అంటే తోమే అంట్లు కాదు, అంటండి, పట్టింపండి, ఆచారం అండి అని కొంతమంది. పాపం అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు అన్న కొంచెం వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఏ ఒత్తిడి లేని భర్త క్రైస్తవుడుగా ఉన్న నువ్వు, నేను, మనం, నేనైతే దేవుని కృపను బట్టి మధ్యలో మారాను. కానీ మారాను కానీ మందంతా మిడివాళ్ళ, మీకు తెలుసుగా. అమావాస్య అప్పుడు మా అన్నయ్య ఇంటికి స్లాబ్ వేయించాం. అమావాస్యకి ఎవడని స్లాబ్ వేస్తారా? రివర్స్. వాస్తు లేదు, గీస్తు లేదు. పడమర మెరకు ఉండాలి, తూర్పు పల్లం ఉండాలి. పని కట్టుకుని రివర్స్. పడమర పల్లం, తూర్పు మెరక. ఈశాన్యం ఓపెన్ ఉండాలి, వాయువ్యం మిగిలిన 3 భాగాలు ప్యాక్ చేసుకోవచ్చు. కానీ మనం పని కట్టుకొని ఈశాన్యం మూపిచ్చా.
ఈశాన్యం మూత వేయకూడదు, మూత లేదు, పీత లేదు, నేను వేసి చూపిస్తా ఏమైద్దో చూద్దామని బ్రహ్మాండంగా దేవుని కృప దీవించబడ్డా. ఈరోజు ఇళ్లలో చిన్న రిమార్క్ వస్తే నీకు అది పెరిగింది, ఇది పెరిగింది, అక్కడ తేడా వచ్చింది, ఇక్కడ ప్రతి ఒక్కడు వచ్చి సలహాలు ఇచ్చి ఇల్లు పగలగొట్టి ఫ్లాట్ చేసి ఆడ పెడతారు. అది సౌలు తత్వం. ఒక పక్క యెహోవా దేవుడు అంటానే, ఆయన ఆరాధిస్తానే, మరో పక్క లోకంలో అందరు పడే పాటలు పడటం సౌలు తత్వం. అది రోషము లేని భక్తి. కానీ దావీదు అట్లా కాదు. దావీదు రోషగాడు. తన లైఫ్ మొత్తంలో ఒక్కసారి కూడా అన్యమైన వాటిని ఆశ్రయించిన చరిత్ర దావీదుకు లేదో. తన గుండె నిండా సైన్యములకు అధిపతి యెహోవానే ప్రేమించాడు. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. ఎవర్రా నన్ను పాడు చేసేది? ఏ వాస్తు, ఏ మాంత్రికుడు, ఏ జాతకాలు, ఏ నక్షత్రాలు? అన్నిటికీ పైన ఉన్నవాడు నా దేవుడు. నన్ను పాడు చేసిన ఆయనే, నన్ను బాగు చేసిన ఆయనే. ఆయన నన్ను నష్టానికి అప్పగిస్తే నన్ను బాగు చేసే దమ్ము ఎవడికి లేదు. ఆయన నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటే దాన్ని అడ్డగించే దమ్ము కూడా దేనికి లేదురా బాబు. ఆయన నాకు తోడై ఉంటే, ఆయన నా పక్షాన ఉంటే, దయ్యాల కొంపలోకి నేను అడుగుపెట్టిన అది నా నిమిత్తం దేవాలయంగా మార్చే దమ్మున్నాడు నా దేవుడు. హల్లెలూయా. రాజీ పడే భక్తి చేయలే దావీదు. అది రెండవ విషయం. దేవునికి స్తోత్రం. గయ్యాళిదైనా, సనుగుడు, గొణుగుడు, గొంతెమ్మ కోరికలు కోరేదైనా, సణిగేదైనా, గొణిగేదైనా, ఈ మిగిలిన దరిద్రపు లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నా భార్యతో బతకొచ్చు. కానీ తనను గాక వేరే వాణిని ఆశించి ఆశ్రయించే ఆమెతో ఒక పురుషుడు బ్రతకగలడా? చెప్పవయ్యా, సాధ్యం కాదు. ఇంత టార్చర్ చేస్తుంటే మరి ఎందుకయ్యా ఆమెతో ఉంటున్నావు అంటే, ఎన్ని టార్చరేనండి, కానీ క్యారెక్టర్ గుడ్ అండి. క్యారెక్టర్ గుడ్ అండి. నేనే పొరపాటును కూడా ఇంకొకటి ఆయన గల్లించాలంటే భయం, కొట్టిద్ది, డౌట్ లేదు, పేలిపోద్ది, అంత రోషంగా ఉంటుంది. మరి ఇక నిన్ను అంత ప్రేమించి నీకే నమ్మకంగా ఉంటే ఇంకా కావాల్సి ఉంటుంది సార్ టార్చరు. అంటే ఎంత గయ్యాళితోనైనా వేగొచ్చు, కానీ వ్యభిచారితో జీవితం ఎంత బాధాకరమో ఒక్కసారి ఊహించండి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది. హృదయం అంతటితో ఆయననే సేవించాలి. వాడు చెప్పాడని ఇంకొక దానికి పరిగెత్తి, ఈడు చెప్పాడని సోదికి పరిగెత్తి, వాడు చెప్పాడని చిలక ప్రశ్న పరిగెత్తి, ఈడు చెప్పాడని సిద్ధాంతులకి, వాడు చెప్పాడని మంత్రగాళ్ళ దగ్గరికి, ఆడు చెప్పాడని మాంత్రికుల దగ్గరికి. ఇదంతా సౌలు వ్యవహారం. తనకు దేవుడు ఏ విధంగా మాట్లాడకపోతే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. మాంత్రిక విద్యను అభ్యసించిన ఆమెకి, భూత వైద్యురాల దగ్గరికి వెళ్ళాడు. మన భాషలో చెప్పాలంటే ఏ వైద్యురాలు? భూత వైద్యురాలు. మనోళ్ళు భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు కదా. నీకు పట్టింది దయ్యం, వాడు మోకేది, వాడు చేసే ఉపాసన, ఆ అభిచార క్రియ, ఆ తాంత్రిక విద్య, అది డెవిల్సే. ఇప్పుడు దయ్యముని ఎలాగూ వెళ్ళగొట్టును? నీ దిమాకు పొయ్యి కాకపోతే దేవుడు బాగు చేయలేని దేవుడు బాగు చేస్తాడు ఆయన. తిరుగు, సరే ఎన్ని చోట్ల తిరుగుతావు, నువ్వు ఎట్ట బాగుపడతావు అది కూడా చూద్దాం పో. డబ్బులు పోయి సొమ్ము పోయి దుమ్ము పట్టడం తప్ప మార్పు ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని పాటలు పడి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ అయిపోయి చివరికి ఫైనల్ రా అనుకున్నప్పుడు ఏసై కనపడ్డాడు. ఇకంతే, ఏసై దగ్గరికి వచ్చి ఇంక ఎటు చూడాల్సిన అవసరం లేదు. నాకు చాలిన దేవుడు ఆయన. నాకు చాలిన దేవుడు. దావీదు హృదయంలో కూడా అలా ఫిక్స్ అయ్యాడు. ఎక్కడన్నా చూపించండి మరి దావీదు వేరే వాటికి మొక్కినట్టు కానీ, జనాలు మొక్కునట్లు చేసినట్టు కానీ ఉందేమో. మాట్లాడే పనే లేదు. కలలోనైనా, ఇలలోనైనా, నా మెళకువలోనైనా ఆయనే.
వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను. నా ప్రాణమునకు సేద తీర్చెను, నీతి మార్గమున నడిపించెను. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా యేసయ్య మా ఊపిరి. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయనే ఆయనే ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే, బతికించిన ఆయనే, చంపిన ఆయనే. ఇంకొకళ్ళ దగ్గరికి పోయేది లేదు. దేహి అని మా దేవుడి చేత కాలేదండి, మీ వల్ల ఏమన్నా ఇద్దా? మా దేవుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాలండి, పవర్ లేదు మా దేవుడి దగ్గర. మీ దగ్గర ఏమన్నా ఉందా? ఓరే పిచ్చోడా, లోకమంతా ఆయన వైపు చూస్తుంటే నువ్వేమో జీవం లేని వాటి వైపు చూస్తున్నావు. ఎంత తిక్కలోడివి నువ్వు. ఏం చేద్దాం? మనిషి తత్వం, ఆదాము తత్వం. నిజం కంటే అబద్ధమే మజా. గ్యాంబ్లింగే బాగుంటుంది. బాగా తేడా ఉంది. మొత్తం క్లీన్ చేయాలంటే 1,00,000 అయింది. అంటే ఏంది 1,00,000 అడిగాడు ఏంది? మరి అంత గట్టి వ్యవహారం చేయాలి నీకు. ఏ వ్యవహారం? గట్టి వ్యవహారం చేయాలి. అంత దరిద్రం చుట్టుకొని అంత అంత చేశారు, అంత ఉంది నీకు. మరి ఇది ఇది ఇది. అందుకని ఇదంతా పోవాలంటే మరి ఆ మాత్రం మరి నిన్ను ఇంకా తక్కువే. మొన్న ఒకటికైతే 2.5 లక్షలు తీసుకున్నాడు. సరే పోతే పోయిందిలే, బాగా చేస్తాడా? అరే అసలు అడుగు పెట్టాడంటే తిరుగులేదు. నీ పెండాకుడు ఈ తీసుకొచ్చినోడు కూడా వాటా ఉంటుంది. ఆ పిచ్చోడు, నీకు తెలియదు ఆ సంగతి. అంతా గ్యాబ్లింగే నడుస్తుంది పబ్లిక్లో. కానీ అదే మజాగుంది. ఉపవాసం ఉండునానా, మారు మనసు పొందునానా, తప్పులు దిద్దుకోనానా, దేవునితో సమాధాన పడునానా, ప్రార్థనలో పెనుగులాడినానా, నా దేవుడు తన బలమైన బాహువు చాపుతాడు నానా, దరిద్రం వదిలిపోయింది నానా, పైసా ఖర్చు లేదు నానా, కన్నీటి ప్రార్థన నానా, రానా అని చెబితే బాగుంటుందా? లచ్చ లచ్చ లచ్చ. అప్పుడు లచ్చ అనగానే పిచ్చి వదిలిద్ది అన్నట్టు. పాప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ స్థితిలో ఉంటే మండిపోతుంటుంది. ఇవన్నీ అందుకు ఇతనక వాకింగ్ చెప్పక అనుకుంటుంటా. మరి సూటిగా వాళ్ళని తగులుతున్నప్పుడు మరి నొప్పి పుట్టిదిగా. నొప్పి పుట్టినప్పుడు నెక్స్ట్ డే లాగేంది ఇవన్నీ చెబుతాడు. ఏంది వాక్యం చెప్పకుండా? నేను వాక్యంలో నుంచే చెబుతున్నా. దావీదు రోషం తన ఊపిరి ఉన్నంత వరకు కూర్చున్నా లేచిన ఆయనే 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 ఆయనే. తన దేవునికి పతివ్రతలాగా నమ్మకంగా ఉన్నాడు. ఎంత ఎంత నమ్మకత్వం అంటే, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. సూపర్ వర్డ్. తన ముందు తరపు రాజులకు, తన తర్వాతి తరపు రాజులకు తానే ప్రమాణమయ్యాడు. అంటే కొలబద్దయ్యాడు. అంటే తన తర్వాతి వచ్చినటువంటి తన వంశంలోంచి రాజులు వచ్చారే, వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? అయినను అతని హృదయం తన పితరుడైన దావీదు హృదయం వలె దేవునికి అనుకూలంగా లేదు, తప్పిపోయింది. తన పితరుడైన దావీదులాగా ఇతడు లేడు, తన పితరుడైన దావీదులాగా ఇతడు లేడు, తన పితరుడైన దావీదులాగా. ముందోళ్ళకి తర్వాత వాళ్ళకి మొత్తానికి మధ్య ప్రమాణంలాగా మారిపోయింది దావీదు మనస్తత్వం, దావీదు భక్తి, దావీదు వ్యక్తిత్వం. ఏం విషయం బ్రదర్ కదా? అవును, ప్రమాణమా పరమాణమా? ప్రమాణం. 2. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా బిడ్డలు, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరికీ, నన్ను వెంబడించే బిడ్డలు, పరిశుద్ధాత్మ సంబంధులందరికీ చెప్తున్నాను, జీవము గల దేవుడు నిన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, బ్రతికించినా, ముంచినా, తేల్చినా, నిలబెట్టినా, పడగొట్టినా ఆయనే చెయ్యాలనే రోషం ఉండాలి పరిశుద్ధాత్మ సంబంధిగా నీకు. నా హృదయంలో ఇంకొక దానికి అది ఎంతటిదైనా, నీకెంత గొప్పదైనా నాకు గొప్పది కాదు. నేను భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వాడిని హత్తుకున్నా ఆయన చాలు నాకు. లేదు, చాలా బాధలు పడుతున్నావు, అక్కడికి పోతే వదిలిద్ది ఏం ఉండదు, నాకొద్దు, నేను రాను. ఈ చేతులతో
ఇంకొక దానికి మొక్కేది లేదు, ఇంకొక దానికి సాగిల పడేది లేదు, ఇంకొక దాన్ని విశ్వసించేది లేదు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి సమస్త కార్యక్రమాల్లో ఎవరికి నేను లోబడింది లేదు, విధేయత చూపింది లేదు. ఏది మా ఈ ఆచారాలు వచ్చిన వాళ్ళకే, సొంత బంధువులే. ఎవరైనా ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఎవరికి లొంగల, ఎవరి మాట వినల. నా దేవుడు నేను, మీరందరూ వదిలేసినా పర్వాలా. ఎవరికి కావాలి మీ చుట్టరేఖ, మీ బంధు ప్రేమ అన్నీ బాగున్నంత వరకు మీరు మమ్మల్ని గౌరవిస్తారు. తేడా వస్తే చూడండి కూడా చూడరు, పలకరించను కూడా పలకరించరు. దేవుడు చాలు. మా నాన్న నిద్రించాడు అంటే శత్రువులుగా అమ్మని చెప్పట్లా, సాధ్యమైనంత వరకు రెస్పెక్ట్ చేస్తాం. మరీ అడ్డం తిరిగి అన్నిట్లోకి లాగాలని చూస్తే పని చూసుకోండి అని చెబుతాం. మా నాన్న నిద్రించాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఏదో మామూలుగా అన్యాచరణలో పాడగట్టి మామూలుగా గట్ట తీసుకెళ్ళలేదు, అయినా చేస్తారని చెప్పి అనుకున్నారు. పాడలేదు, తొక్కలేదు, బాక్స్ పెట్టాం. పాడి మోయటానికి వచ్చామంటే మోస్తే మోయి, లేకపోతే పక్కన నిలబడు, పెట్టిలో పెడతాం అంతే. వచ్చారు, ట్రై చేశారు పట్టుకోవడానికి, ఏడ ఛాన్స్ దొరికింది. మా నాన్న బాక్స్ 40 మంది మోసారు, 40 మంది. సరే మీ పద్ధతిలో చేస్తున్నారు, కనీసం భుజం మేమే మోయటానికి లేదన్నాను. మాకే ఖాళీ లేదు, సంధి ఒకట్ల ఉంటే చూసి దూరం, లేకపోతే లేదని. నన్నే మోయనీలా, అన్నా నువ్వు పక్క పో. నాన్న బాక్స్ మేము మోయాలని తమ్ముళ్ళు అందరూ ఎత్తుకున్నారు. అయ్యా నేను కొడుకును కదా, కొద్దిగా నాకు కూడా ఆశ ఉంటుంది కదా, నాన్న మోసిన ఆశ కొంచెం నాకు. అంటే ఒకడు తొలిగితే నాకు సంతోషం, 4 అడుగులు మోయనిచ్చి లాక్కున్నారు. మళ్ళీ అయిపోయింది సమాధి కాడ. ఆ కార్యక్రమం దగ్గరే మరి ఇది అయిపోయింది, ఇది మీ పద్ధతిలో చేశారు, మరి దిన కార్యక్రమం మన పద్ధతిలో, మా పద్ధతిలో అన్నారు. పొర్రపాటును కూడా చేయనని చెప్పా. అంతే, మన మిడిమాదం నడమంత్రం ముందే చెప్పాక అదేం తప్ప అంతే. ఇష్టమవుతారో లేకపోతే లేదు. అలాగని మిమ్మల్ని అందరినీ శత్రువుని చేసుకోమని నేను చెప్పట్లేదు, అందరిలో అసహ్యత పుట్టించమని నేను చెప్పట్లేదు. నా మైండ్ నేను చెప్తున్నా. నువ్వేదో పిండాలు పెట్టి కార్యక్రమాలన్నీ చేసి అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి కుదరదు. మొహం చూపులు 5 అన్నారా, ఫలానా రోజు జ్ఞాపకార్థ కూటం ఉంటుంది, ఆదరణ కూటం ఉంటుంది, రండి. ఆ రోజు వచ్చి మా తల్లిని మీరు చూడాలనుకుంటే చూసిపోండి, అది మీ ఆచారాన్ని బట్టి. లేదు మీరు ఏదైనా చేసుకోండి, చేసుకోండి, మాకు సంబంధం లేదు. మందైతే ఇక్కడే కూటం జరిగిద్ది, చక్కగా ప్రార్థన జరిగిద్ది, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, అయిపోయినాక బిర్యానీ ఉంటుంది. ఇంతే సంగతులు. ఇక మన ఏం లేవన్నమాట, మనే లేవు, గినే లేవు. ఎప్పుడు బాప్తీసం పొందినప్పుడు పోయినాయి అన్నీ. సాధ్యమైనంత వరకు వ్యర్థాచారాల్లోకి లాగనంత వరకు కోఆపరేషన్ చేస్తాం. మరీ మూర్ఖించి, మొరాయించి, మొండిపట్టు బట్టి గట్టిగా వాటిలోకి లాగాలని చూస్తే మనుషులైనా వదులుకుంటాం, కానీ ప్రభువుని మాత్రం వదులుకోం. నా పద్ధతి అది. నాకు ఎవడో ఏం ఫీల్ అవుతాడని నాకేం అవసరం లేదు.
ఫస్ట్ అంటే చూసే దిక్కు ఉండదు, అప్పులై అల్లాడిపోతుంటే పలకరించే మార్గం ఉండదు. కానీ వచ్చి తల ఒక మాట అంటాడు యేసుప్రభుని నమ్ముకుంటే, దమ్మిడికి జల్లనోడు కూడా. అని నువ్వు లెక్క చేసేది ఏంది? గోంగూర కట్ట పోరా బాబు పో అంటమే. బంధు ఆ మాత్రం నడు 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 చెబుతా, యేసయ్య సువార్త చెబుతా, విను, తెలుసుకో. ఎక్కడ కూడా సౌల్లాగా కర్ణపిశాచి తంత్రానికి వెళ్ళి దాన్ని అడగటం, సోదరుల దగ్గరికి వెళ్ళి కొంతమందికి ఉంది. మళ్ళీ పెద్ద బైబిల్ తీసుకొని వస్తారు. చిన్న బైబిల్ కూడా కాదు, ఇంతలా ఉంటుంది బైబిల్. మళ్ళీ గుట్టుగా పోయి అంటే రంభంటే కమ్మ, రాజంటే గడ్డం, రోషం రోషం రోషం, దేవుని కొరకైన రోషం, దేవుని కొరకైన రోషం, దేవుని కొరకైన రోషం. అది దావీదులో రెండవ విషయం. అయిపోయింది, టెన్షన్ పడకండి. ఇంకా మూడోది ఉంది. ఫస్ట్ది ఏమన్నాను? తప్పులు లేని మనుషుడు అని చెప్పట్లేదు. పొరపాట్లు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు దిద్దుకొని దేవునితో సమాధానపడే మైండ్ ఉన్నాడు ఆయన. రెండవది, తన దేవునికే తప్ప మరి అన్యమైన దానికి దేనికి కూడా తన హృదయంలో చోటివ్వని రోషగాడు దావీదు. ముంచినా తేల్చినా నా దేవుడే. ఏదైనా అవసరమైతే కడుపు మార్చుకొని ఆయన దగ్గరే కూర్చుంటా. ఆయన చేయలేంది ఈ లోకంలో ఎవడు చేస్తాడు? నా దేవుడు చేతగాంది ఇంకొకటి ఎవడ ఏదైనా చేసిద్దా? సృష్టికర్త అయినా సృష్టికర్త వల్ల గాంది సృష్టికి అయిద్దా? అంత సీన్ ఎవడికి లేదు. నువ్వు ఏదో తిప్పలు పడుతున్నావు కానీ నేను ఎక్కడికి రాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే రా. ఆడికి మందిరానికి పోదంట. అదే నిన్ను కదిలిస్తే ఇంతే చెబుతావు. నీ మంచి కోసం అక్కడ బాగా చూస్తారని చెప్పి నేను చెబుతుంటే నువ్వే నన్ను రమ్మంటావు అంటే మరి నాతో కూడా ఎవరు అంతే. రావాలి, ఇటు రావాల్సిందేగా, నేను అటు వచ్చేది లేదు. క్లియర్గా అర్థమైందా? ఇలా రోషం పూని నువ్వు దేవుని కోసం నిలబడు. ఆయన నీ పక్షాన తన రక్షణార్థమైన బాహు చాపకపోతే అప్పుడు యుద్ధంలో ఎక్కడన్నా దావీదుకి అపజయం ఉందా? ఎదురు లేదు. వెళ్తే యుద్ధ భూమికి వెళ్తే అయిపోవటమే. పరాక్రమశాలి, దేవుని ఎడల రోషం కలిగిన వాడు యుద్ధంలో ఎదురులేదు. జయమే. ఎక్కడికి వెళ్ళినా జయం. నేను అదే చెబుతున్నా, దేవుని విషయంలో రాజీ పడద్దు. రోషంగా నిలబడు. నువ్వు వాళ్ళకి వీళ్ళకి భయపడి లొంగిపోవద్దు. గట్టిగా నిలబడు, రోషంగా నిలబడు. నా దేవుడు నీ కొరకు తన రక్షణార్థమైన బాహు చాపి వారందరి ముందు నువ్వు ఒకనాడు సిగ్గుపడి ఉండొచ్చు, కానీ వారందరి ముందు నీ తలనెత్తుతాడు. తల ఒక మాట అంటారు, సూటిపోటి మాట అంటారు, నీ హృదయాన్ని గాయపరుస్తారు. లెక్క చేయొద్దు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే నీవేనా ఎందుకా వేదన, ఉంది నా యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన నీళ్ళు తడిపెను దేవుని పాదాలు,
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రోషం వచ్చిందండి? చెప్పినప్పుడు మాత్రం అంతే ఉంటాడు, అంతే ఉండాలనుకుంటాడు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఎవరైనా చెప్తే బాగా నమ్మబలిగితే అంతేనంటావా అన్నకు తెలితేమని అంటాడేవా? అంటాం కాదు, దొరికితే మామిడికి పెట్టి పోతా. రోషం ఉండద్దు దేవుని పనికి, దేవుని కొరకు. నా దేవుడు చేయలేని దేవుడు చేస్తాడు, మంత్రి కూడా చేస్తాడా? నువ్వు మోకాళ్ళు వేసి కూర్చో, పట్టుదలగా ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, తప్పులుంటే ఒప్పుకో, లోపాలుంటే దిద్దుకో, అవసరమైతే ఉపవాసం ఉండవు. కూర్చో, తేల్చవయ్యా నా సంగతి. తల్ల క్రిందులు కావాలి పంచభూతాలు. నా జీవితంలో ఎన్నో 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 అనుభవించాను. అదే లైవ్లో చేసాడు ఒకడు వచ్చి ప్రయోగం నా మీద పోయాడు. వాడే ఎస్కేఎన్పి వాడే పోయాడు. దేవునికి మహిమ. వాడు ప్రయోగం చేసే కొద్ది ఉద్యోగం పెరిగిపోయింది. మరి వాడి వల్ల ఏడైంది? వాడి దెయ్యాల వల్ల ఏడైంది? అభిషేకం కుమ్మరించబడుతుంది. వాడు కదిలిచ్చే కొద్ది అభిషేకం ఎక్కువైపోతుంది. ఓకేనా? అంతేనా? మెత్తబడతారా? పరిశుద్ధాత్మ సంబంధులు మీరు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. రోషము. నేను పరిశుద్ధాత్మను కలిగిన వాడిని, పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని నేను. అన్యమైన దాని దగ్గరికి వచ్చి సాష్టాంగ పడేదా, సాగిల పడేదా? అవి నేను ఫాలో అవను, ఆచారాలు నేను పాటించను. చనిపోయిన వాళ్ళు ఎంతోమంది నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి చేశా. భర్త కోల్పోతే సొంత వాళ్లే రానిరు ఇళ్లలోకి. దిక్కుమాలిన ఆచారాలు, దరిద్రగొట్ట ఆచారాలు, శాపగ్రస్తమైన ఆచారాలు. భర్తను కోల్పోయి ఒక పక్క బాధపడుతుంటే మరో పక్క విధవరాలని చెప్పని ఆమె ఇంటికి జరగకుండా అటు ఎక్కడ ఆమెకు ఆశ్రయం లేకుండా చేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడొచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. నెలలుగా నా ఇంట్లోకి తెచ్చుకున్నా. నిన్న భర్త చనిపోయాడు, కార్యక్రమం అయిపోయింది, ఆమెను రోడ్డు మీద నిలబెట్టారు. ఎందుకంటే వేడి కాళ్ళు అంట. అయ్యేందో మరి వేడి కాళ్ళు అంట. ఏడి కాళ్ళు లేదు, చల్లకాళ్ళు లేదు, రామ్మ నా ఇంట ఉండని నా ఇంట పెట్టుకున్న ఎంతోమంది ఆడపిల్లల్ని దేవుని మహాకృపతో నా ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. భర్తను కోల్పోయిన విధవరాండ్రు కన్నీరు గార్చి, అయ్యా నీ దాసుడు నాకు అంత అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చాడని హృదయపూర్వకంగా నా కోసం చేసిన ప్రార్థన నా తండ్రి విని ఎంత కృపనిచ్చాడో నాకు. మరి భయం అంటే ఆయన అంటే సేవకుళ్ళే, ఆయనకేం ఉండవు అట్టాంటి. మనం ఎట్టా భక్తి, దేవుని వాక్కు చేర్చుకో. చూడు, ఏదన్నా కొంచెం సమస్య రాగానే అది గదుగదుగదుగు వద్దంటే తెచ్చిపెట్టావు అయ్యిందంట. ఏందయ్యేది? ఏం కాదు, నేను ఆశీర్వదించబడతా అనే దమ్ము ధైర్యం ఉండాలి. ఓకేనా? అయిపోయింది. స్టాండ్ తీస్తున్నా. మరి అయిపోయిందా? ఇప్పుడు మూడో దాని దగ్గరకు వస్తాయి. ఇక దాంతో ఇక ఫైనల్గా మొత్తం తీసేస్తాను, ఇక ముందుకు వెళ్ళిపోతాను. మూడోది ఏంటంటే, ఫస్ట్ది ఆయన తప్పులేమీ లేనివాడు కాదు కానీ తప్పులు ఒప్పుకున్నవాడు. రెండవది ఏందిమాయ్? దేవుని కొరకు రోషం కలిగిన వాడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఆయనకు తప్ప మరి దేనికి స్థానం ఇవ్వని వాడు దావీదు. మూడవది దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినవాడు. దేవునికి భయపడి సేవించటం వేరు, దేవుణ్ణి ప్రేమించి సేవించటం వేరు. భయపడి చేసే దానిలో షో ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ అధికారులు ఒక సిఐ నీ ముందుకు వచ్చాడు అనుకో,
నమస్తే అండి అంటాం. అంటే ప్రేమించా? పై గుండి పెట్టుకొని తప్పపడ పెట్టుకొని నమస్తే సార్ ఎందుకు? ఎరా గుండి గుండి తీసేది రౌడివా రారా అంటాడే లేనిపోయింది అని అధికారం ఉంది కదా కదా, అధికారానికి భయపడి నమస్తే సార్ భయం. ఇదే దైవజనుడు సడన్గా శాలేమని కనపడాడు అనుకుని ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాం. ఏమండి, అన్యులు కూడా దేవుని కృప. మరి నాకేందో ఆశ్చర్యం, పాప అప్పుడే ముట్టించుకుంటాడు సిగరెట్ అన్యుడు. వాని కర్మకాలని కనపడ్డాను అని విసిరేసి నమస్తే అండి ఎక్కడ దాకా నేను పడేస్తాడు. నేను 4 అడుగులు లేచిన తర్వాత దేవుడు ఆడుకుంటాడు, ఆడ పడేశాను రా, అదే మురికాలలో పడిద్ది. పాయ రాయన పోతే పోయిందిలే ఆయన కనపడ్డాడు, ఆయనకి నమస్తే చెప్పా. వాళ్ళ ప్రేమ, దేవునికి మహిమ. అన్యులు కూడా సరే సడన్గా నీకు కనపడ్డాను అనుకో, ఆటోమేటిక్గా సెటిలైట్ అయిపోయి నాకు వందనాలు చెబుతావు. ఇది నేను లాఠీ తీసుకొని కొడతానని కాదు, ఇది పోలీసు వాడికి నువ్వు భయపడ్డట్టు కాదు. అసలు నేను నిన్ను పట్టించుకోను. ఒకవేళ కనపడ్డ తమ్ముడు బాగున్నా వందనాలు అంటాను, సాఫ్ట్గా ఉంటాను, సాత్వికంగా ఉంటాను. కానీ ఈ భయం ఎలా వచ్చిందంటే ఇది ప్రేమతో వచ్చిన గౌరవం, దాంతో వచ్చిన భయం. అంతేగాని నేనేదో ఈటి తీసుకొని వచ్చి కత్తి తీసుకొని అనుకుంటూ వచ్చాను లేదు. అన్న అంటే గౌరవం, ఒక రకమైన ప్రేమ, ప్రేమను బట్టి గౌరవం, గౌరవంతో భయం. దేవుణ్ణి సేవించేటప్పుడు భయముతో చేయటం ఉంటుంది, ప్రేమతో చేయటం ఉంటుంది. మేము అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళం, భయపడి చేసేవాళ్ళం. దేవుడికి మొక్కినప్పుడు ఆ మొక్కు తీర్చకపోతే ఏందమ్మా ఎరా నాకు ఇస్తానన్నది ఈలేదు ఏందిరా, ఎప్పుడురా అమ్మా అన్ని అప్పులు అయిపోయినాయి అమ్మా, ముందు అప్పులు తీర్చవచ్చు కదండి. ఎక్కువ మాట్లాడుతున్నది ఏందిరా, నీ అంతు తేలుస్తారు. అమ్మా శాంతించు శాంతించు. మా తిప్పలో ఇయ్యకపోతే ఏం కేసో, ఇయ్యకపోతే ఏం బాధో, ఇంకా ఏం దరిద్రమో. అయ్యా పోనీ దారి నాన్న మీరు నాకు వెళ్ళి చూడండి. ఆయన ఏదో ఆయన అడవాడిగా అనిపోతున్నాడు, మీరు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి ఇంతసేపు కూర్చుంటే మరి ఎవరికైనా నడుములు లాగుతాయి కదా, కాస్త కాళ్ళు నొప్పులు పడతాయి కదా. మీరు అట్లా పట్టి వాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడొచ్చాగా భయపడి భక్తి చేసాం, కానీ యేసయ్య దగ్గరికి వచ్చినాక భయపడి కాదు, ప్రేమతో ప్రేమతో యేసయ్యకు ప్రార్థించిన ప్రేమతో, ఆరాధించిన ప్రేమతో, మహిమపరిచిన ప్రేమతో, యేసయ్యకి ఇష్టం వచ్చిన కార్యాలు చేసినవన్నీ, సువార్త చెప్పిన యేసయ్య మీద ప్రేమతో. ఇది చేస్తే నా తండ్రి సంతోషపడతాడు, ఇది చేస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇలా ఇస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇలా ఆదరిస్తే నా యేసయ్య సంతోషపడతాడు, ఇట్లా చేస్తే నా యేసయ్యకి ఇష్టం, ఇట్లా చేస్తే నా యేసయ్యకి. యేసయ్య 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 యేసయ్య. ఇక్కడ భయము కాదు, మొదట ప్రేమ. భయం ఉంది, అయితే ప్రేమను బట్టి, ఆ భక్తిని బట్టి భయం ఏర్పడింది. రెస్పెక్ట్. ఏదన్నా పొరపాటు పడ్డా కూడా ఎందుకు బాధపడతాం మనం ప్రేమించే యేసయ్య ఎక్కడ నొచ్చుకుంటున్నాడో, ఎక్కడ బాధపడుతున్నాడో అని వెళ్ళి దండపడ్డానయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పుడు అట్లా చేయనయ్యా, బాధ పెడుతున్నానయ్యా నిన్న. పలు విధములుగా పాటలు ఎక్కువైనాయి కదా, ఎలా అవలా అయినాయి కదా, ఇంకొద్దులే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి
భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం. యేసయ్యా నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం. యేసయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. అయిపోయిందండి. అయ్యా నన్ను ఇట్లా నిన్ను విసిగించాను, బాధ పెట్టాను, క్షమించయ్యా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనయ్యా, ఏసయ్యా మన్నించయ్యా అని. ఎందుకండి వెళ్ళి మనం ఆయనతో సమాధాన పడేది? ప్రేమను బట్టి మనం చేసే సమస్తము చేస్తాం. ఆరాధించినప్పుడు కూడా ఆయన పట్ల ప్రేమ. ఎందుకింత ప్రేమ ఏసయ్య విషయంలో నీకంటే? నా కోసం ప్రాణం పెట్టాడమ్మా ఆయన. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడన్నా. నా భారాన్ని మోసినవాడన్నా, నా రక్షకుడన్నా, నా ప్రాణప్రియుడన్నా. ఒక ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ భక్తిలో భాగమైంది. ఆ ప్రేమను బట్టి గౌరవం వచ్చింది, అందులో భయం వచ్చింది. దాన్ని బట్టి మనం ఆయనకి అన్ని విషయాల్లో లోబడుతున్నాం. అంతేగాని ఇక్కడ బలవంతము లేదు. కానీ గతంలో నేను ఫాలో అయిన దానిలో బలవంతం ఉంది, భయం ఉంది, ప్రేమ లేదు. గతి లేక చేసింది, లేకపోతే ఏం చెయ్యకపోతే ఏమైద్దో అని చేసింది. యేసు ప్రభుని ద్వేషించి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా బయట పడవేసింది. ఇదంతా కూడా అవతల వాటికి భయపడి ఏం కేసులు రాస్తారో ఏమైద్దో, మళ్ళీ ఇది వేరే పార్టీ కదా, మళ్ళీ అసలుకే మా వాళ్ళు ఏమంటారు అని భయం. ఇప్పుడు అన్యులు గొడవ కూడా అదే పాపం, భయం వాళ్ళకే. కానీ క్రీస్తునందు ఇప్పుడు మనం అటుపోయి వాటిని ఫాలో అయితే యేసు ప్రభు ఏదో చేస్తాడని భయం కాదు, అసలు ఇష్టం ఉండదు మనకి. ఇష్టం లేక మనం దేన్ని రెస్పెక్ట్ చేయం, ఆయనతో ఈక్వల్గా దేన్ని చూడలేం. అది మెయిన్. అంతేగాని అటుపోతే అటుకి లోబడితే అటుకి చేయి చాపితే ఏమన్నా చేస్తే యేసు బ్రదరే అనుకోని లెగుస్తాడని భయం కాదు. యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే గౌరవం, యేసయ్య అంటే ఇష్టం. ఇక ఆయనను తప్ప. ధవళవన్నుడు రత్నవన్, ఇది ఫైనల్ ఆఖరి పాట. మరి మళ్ళీ పాటలను మళ్ళీ తిట్టుకోవాకండి నన్ను. ఏం చేద్దాం, నిన్న పాటలు పిచ్చోడిని యేసయ్యను మయంపరచుకోలేదు, నాకు ఇష్టం, అందుకే పాడుకుంటా. ఓకేనా? పొరపాటును వస్తే నెక్స్ట్ రాకండి. ఆడి గోలు ఆడదట్టుకుంటాం రయ్యా అబ్బో అని. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను.
అంటే ప్రేమ మనకి. అందుకే ఇంకో దాన్ని ఊహించలేము. ముందే చెప్పుకున్నాక నాకు చాలిన దేవుడు అని. దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఒక్కడు సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యి తన తరములో తన పరిపాలనలో 40 ఏళ్ల కాలంలో ఒక్కడినంటే ఒక్కడిని కూడా ఇంకో దాని వైపు తిరగనిలా. మొత్తాన్ని దేవునికి కనెక్ట్ చేశాడు. అది దావీదు. దావీదు కనెక్ట్ చేసుకోవాలా, మరి ఇంకో దాన్ని కనెక్ట్ చేయలా. అసలు ప్రత్యేకంగా లేవీయుల్ని పెట్టి, గాయకుల్ని పెట్టి, వాయిద్యకారులను పెట్టి, అసలు దేవుడికి చివరికి మందసం వస్తుంటే రాజయ్యి ఉండి కూడా ఆ రాజరికాన్ని పక్కన పెట్టి సామాన్యుల్లాగా ఆ మందసం ముందు, ఆయన మందసం ముందు సామాన్యుల్లాగా గంతులు వేస్తూ నాట్యమాడుతూ మందసాన్ని స్వాగతించాడు ఆయన. వాస్తవంగా రాజు అంటే కొంచెం బిల్డప్ ఉంటుందిగా, అట్లా నడుస్తారు కదా. ఏం లేదు, వదిలే పాడొద్దు అనుకున్నాను కదా. ఇందాక నేను లాస్ట్ పాట అన్నాగా. సరే, మీరు నన్ను బలవంత పెట్టారు కాబట్టి పాడదాం. ఓకే. వేనోళ్ళ కొనియాడినా కదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్రం. వేనోళ్ళ కొనియాడినా తీరదే, నిన్నెంత కనపరచినా హృదయమి నిందదే. ఇక నాట్యమే, సామాన్యుడి కంటే దారుణంగా. రాజన్న సంగతి మర్చిపోయి కట్టుకున్న భార్య మీకాలు. ఏ కాలు? మీకాలు. అంటే మీకాలు మహాకాలు అంటే కాలు అనుకున్నారు. ఆమె పేరు మీకాలు. ఆమె అంది, రాజువైన నీవు ఆ రాచరికపు టీవీని దర్పాన్ని వదిలేసి హీనుడొకడు ప్రవర్తించినట్టు ప్రవర్తింప తగునా? అంటే నా భాషలో చెప్పాలంటే గొర్రెలు కాసుకుని బుద్ధులు అడిగిపోతాయి. బుద్ధులు సిగ్గు శరం లేకుండా రాజువై ఉన్న సంగతి మర్చిపోయి హీనుడు ఒకడు చేసినట్టు చేస్తావా? వస్త్రాలు పోయింది కూడా కానకుండా ఎగురుతావా, నాట్యం ఆడతావా అంది. ఇప్పుడు దేవునికి ఆత్మలో కనెక్ట్ అయిన వాడు పరవశిస్తున్నప్పుడు కనెక్ట్ కానోడు లేదు, ఎగాదేగా చూస్తుంటాడు. ఏంది మనిషి ఏం ఆగట్లేదే, దేవునికి స్తోత్రం కలిగింది. అరే మనిషి కనెక్ట్ కాలా, కనెక్ట్ అయినోడు పరవశిస్తుంటాడు. ఆయనకి దావీదుకి ఆయనకున్న లింక్ ఏదో ఉంది. ఏమకేం తెలుసు? ఈ మీకాలమ్మకే ఎగతాళిగా మాట్లాడింది. ఆయనేమన్నాడు తెలుసా? మీకాలు, నేను ఇశ్రాయేలుకు రాజునే, ఇశ్రాయేలు జనమునకు రాజునే, కానీ నా జీవము గల దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాకు ఎప్పటికీ దాసుణ్ణే. నేను ఆయనకి ఎప్పటికీ దాసుణ్ణే. ఎందుకో తెలుసా? గొర్రెల దొడ్డుల నుంచి నన్ను పిలిచాడు. గొర్రెలు కాసుకునే స్థితి నుంచి నన్ను పిలిచాడు మీకాలు. నాకంటే ముందు పుట్టిన వాళ్ళు 6 ఉన్నారు. తైలపు కొమ్ము తీసుకొని ప్రవక్తని నా కోసం నిలబెట్టాడు. మా పెద్దోడు అనుకున్నాడు నన్ను కోరుకుంటాడు దేవుడని, పక్కకు పంపించాడు. రెండవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. మూడవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. 6 పక్కకు పంపించి గొర్రెలు కాసుకుంటూ గొర్రెల ప్రదేశంలో నన్ను పిలిపించాడు. పిలిపించి వారందరి ఎదుట వాళ్ళందరినీ పక్కన నెట్టి నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు. నా మీద తైలం పోసి
నీ తండ్రి చేతిలోంచి రాజ్యాన్ని లాగి నా చేతికిచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది సైన్యములకు అధిపతి యెహోవా నా దేవుడు మీకాలో. నా దేవుడు నేను ఇశ్రాయేలుకు రాజునే కావచ్చు, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసుకుని, నేను ఆయన సేవకుణ్ణి. నా జీవితం అంతా మహిమపరిచిన తక్కువే మీకలో. నా బ్రతుకంతా మహిమపరిచిన తక్కువే. నాకే యోగ్యత లేదో ఆయన నన్ను ప్రేమించాడు. అల్పుడైన నన్ను, బలహీనుడైన నన్ను ప్రేమించి నన్ను ఇంత ఘనపరిచాడే నా దేవుడు. నేను కాక మరి ఎవరు మహిమపరచాలి మీకు? అవనేమల్లా సమాధానం చెప్పాడు. అవనేమల్లా సమాధానం చెప్పాడు. ఆమె ఎగతాళి చేస్తే సమాధానం చెప్పాడు. గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మాట ఆమె అన్నందుకు తన దాసుని లైఫ్ మొత్తంలో పిల్లలు లేకుండా చేశాడు ఆమెకి. కొన్నిసార్లు గొడ్రాలితనం ఇట్లా కూడా వస్తుంది. దేవుని పాత్రలను తృణీకరించడం ద్వారా కూడా గొడ్రాలితనం వస్తుంది. దేవుని సేవకుల్ని, దేవుని మహిమపరిచే పాత్రలను నిందించడం ద్వారా కూడా గొడ్రాలితనం వస్తుంది. మీ కళ్ళ బతుకంతే అయింది. దావీదేమల్లా, దావీదుకి ఇష్టం దేవుడు అంటే. ఎక్కడున్నా ఆయనే ఎప్పుడు తలుసుకుంటూ ఉంటాడు. నాకేం అర్హత ఉందయ్యా, ఏ పాట ఉండయ్యా, నేను ఏ పాట ఉండయ్యా, నాకు ఇంత తోడున్నాను. దావీదు గుండె నిండా ఆయన అంత ప్రేమ. మూడో విషయం, ఇంతకు మించి ఇంకేం కావాలండి? ముత్యాలాంటి అద్భుతమైన 3 సంగతులు మన గుండెల్లోకి పంపించాడు ఈరోజు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.